మీ అందరికి తెలుసు చాలా చాలా కష్టపడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సమస్యలు చాలా ఉండే ఒకటి 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 చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సంక్షేమంలో చాలా పెద్ద బాధ ఉండే. వలసలు బోదురు ఒక్క మహబూబ్నగర్ జిల్లా నుంచే 20 లక్షల మంది బతకబోయే పరిస్థితి. ఈయన చీఫ్ సెక్రటరీగా, నేను చీఫ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నాను. ముందంతా కారు చీకటి. ఇంతకుముందు తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం లేదు. ఆదాయం ఏందో ఖర్చు ఏందో లెక్క తెలియదు. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా ముందుకోవాలి అవగాహన లేదు. పైపెచ్చు అక్కడ పక్క రాష్ట్రంలో మన మీద షికాయతులు, కథ కార్ఖాన, అది పెద్ద రభస. అటువంటి కష్టమైన సమయంలో ప్రయాణం ప్రారంభించాం. ఒక అంచనా వేసుకొని, ఒక అవగాహన కష్టపడి చేసుకొని, ఆ సమయంలో మేము అనేకమైనటువంటి రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపాం. ఏర్వాడ సంసారం ఎటువంటి తెలియదు, కొత్త సంసారం. మన పల్లెటూళ్ళలో అంటారు కొత్త కుండలు ఈగలు వచ్చినట్టు. అవి అంత ఘోరమైన పరిస్థితులలో విషయాన్ని అర్థం చేసుకుంటూ, ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటి, మనం ఏం చేయాలి, మన ప్రాధాన్యత ఏంది, మన ప్రజల కష్టసుఖాలు ఎట్లున్నాయి, ఏ వర్గం ఎట్లున్నారు, మీరు అందరూ సంతోషంగా ఉంటేనే, అందరూ సుఖంగా ఉంటేనే, అందరూ మటన్ బిర్యానీ తిని మనకు కాదు, పప్పు పులుసు కనీసం తిని ఇవన్నీ జారవాడు బత్తలు అంటే అది మనకు కావాల్సింది. దానికోసమని ఒక ప్రయాణం చేసాం. భగవంతుని దయ మంచి కలిసి వచ్చింది. మనకు రాష్ట్రానికి మంచి ఆదాయం సమకూరింది. చాలా మంచి పనులు చేసినాం. పేదోళ్ళని ఆదుకున్నాం. ఉద్యోగస్తుల జీతాలు కొంత పెంచుకున్నాం. ఎంతో కొంత మేరకు అన్ని రంగాలలో పెంచుకొని ఒక పద్ధతిగా సాగుతున్నాం. కరెంటు చాలా టెరిఫిక్ సమస్య ఉండే. ఎప్పుడు వస్తుందో భగవంతుని గారు కాని పరిస్థితి. దాన్ని అధిగమించినాం. మంచినీళ్ళ పీడ వదిలిపోయింది. చాలా వరకు పోయింది, 99% పోయింది. కొద్ది గొప్ప ఉన్నది అయిపోతుంది రాసుకొచ్చి. ఆడబిడ్డ బిందె పట్టుకొని మంచినీళ్ళ కోసం బజారు మీద కనిపించదు మన రాష్ట్రంలో. ఆ పరిస్థితి వచ్చేసి అట్లనే ఎటు దిక్కులేని పరిస్థితుల్లో చేనేత కార్మికులు చచ్చిపోయారు. వాళ్ళని కొంత కాపాడుకున్నాం. సావులు బంద్ అయింది. రైతులను కొంత ఆదుకున్నాం. ముసలి ముడిగే పాపం వాళ్ళని దిక్కు లేక, సృష్టి లేక సెల్లల బాయిలలో పడి చచ్చిపోయాడు. కొడుకులు కోడని చక్కగా కూడా వాళ్ళకు 2000 మొన్న దాకా 1000 ఇచ్చిన, పెంచి 2000 ఇస్తే ఎవరిని మోతాదు లేకుండా బతుకుతారు. వాళ్ళు ఎవరిని మోతాదు లేదు, ఎవరిని అడుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళ డబ్బు వాళ్ళకి వస్తుంది, బ్యాంకులో చేరుతుంది. ఏదో తోచిన కాడికి వాళ్ళు ఇంత మంచిగా తిని బతుకుతున్నారు. అది ఒక తృప్తి ఉంది. దీనిలో ఇక మన కథ ఆర్టిస్ట్. మన కథ ఏంటంటే, నేను వెనకట రవాణా మంత్రిగా పనిచేసినప్పుడు చాలా 3 ఏళ్ళు ఉన్నా. నేను నష్టంలో ఉండే సంస్థను చాలా కష్టపడి తిరిగి ఒక 14 కోట్ల లాభంలో తెచ్చింది. తర్వాత నేను ఉద్యమానికి పోయినా తెలంగాణ వచ్చింది నేను ముఖ్యమంత్రి. మీరే గెలిపించారు. అయితే నాకు ఆ పాత ప్రేమ కాలిపోయింది కదా ఆర్టిస్ట్. నేను అందరిని పిలిచి వీళ్ళందరూ వచ్చిండ్రు. ఈ డిఎంలు, ఆర్ఎంలు మీరు రాలే కానీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వస్తే పొద్దుగాల మొదలుపెట్టి సాయంత్రం దాకా వెళ్తున్నాను. వాళ్ళతో పాటు భోజనం చేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని, మీరు ఎట్టన్నా చేసి నిలబెట్టన్నా, ఇది కాపాడాలి సంస్థను, మాకు ఇష్టమైన సంస్థ అని చెప్పి వాళ్ళకు కొన్ని సాయం చేసినాము, డబ్బులు ఇచ్చినాము. ఇది నేను దమ్కి చెప్తలేను, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు, కేసీఆర్ సీఎం కాకముందు 5 ఏళ్ళు ఆర్టీసీకి అప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు 700 కోట్లు, 732 కోట్లు ఇచ్చింది. పోయిన 5 ఏళ్లలో ఈ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు దగ్గర 5,000 కోట్లు. ఇది లెక్క, ఇది అబద్ధాలు చెప్పే ముచ్చట కాదు, చెప్పలేము. ఎందుకంటే ఆడిట్ లెక్క ఉంటుంది. ఎందుకు ఇచ్చినామంటే ప్రేమ కొద్ది సంస్థ బతకాలి, మంచిగా ఉండాలి, ముందుకు పడాలి, పెరగాలి అని దాంతో చేసినాం. కొన్ని వెసులుబాటుతో కొన్ని చేసినాం, చేయమని చెప్పినాం. వాడు పార్సల్ సర్వీస్ అంటాడు ప్రైవేట్ వాడు అడగోలు డబ్బులు తప్పిస్తారు. మీరు ఎందుకు పెట్టరా నాకు అర్థం, మీరు పెట్టుండ్రి. మనం బోని ఊరున్నదా, మనం బోని పట్టణం ఉన్నదా, ప్రతిరోజు పోతుంది. ఎందుకు పెట్టరు మీరు, పెట్టుందని చెప్తే వీళ్ళు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు ఈ పెట్టలేదు కానీ ఇక పంచాయతీ బాగా పెట్టారు. జిందాబాదు, ముర్దాబాదు, వెళ్ళే గెడ్లు, మళ్ళీ బండి లేదు, వాటిదే బొబ్బ.
ఏమైందంటే ఆఖరికి మనం గొంతు కోసుకున్న కాడికి తెచ్చారు. నెట్ రిజల్ట్ ఏంటి? అనవసరానికి పోతే ఉన్నవసరం పోయింది అన్నట్టు ఆ పరిస్థితి తెచ్చారు. ఎందుకు ఇది? ఎందుకు ఉండాలి ఈ పరిస్థితి? అల్టిమేట్గా అంటే ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వంగా మనం కూడా రాష్ట్ర ప్రజలమే కదా. మన బాధ్యత ఏంటి? ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలి, అంతే కదా. అది ఆర్టీసీ రూపంలో ఇంకో రూపంలో పబ్లిక్ అనేవానికి మనకి సదుపాయం ఉండాలి. ఎవడో వచ్చినా అమెరికాకి వెళ్ళేసి లండన్కి అడికి వచ్చి మన ఎయిర్పోర్ట్లో దిగిండు. బస్సు ఎక్కుదామని అనిపోతే లేదు ఇలా స్ట్రైక్ నడుతుంది, బస్సులు వెళ్ళిపో అంటే మనకు రాష్ట్రానికి మన ఇజ్జత్ ఉంటుందా? ఏమనుకుంటారు? మన ఇమేజ్ పోతుంది. అది కాకుండా ఈ చీటికి మాటికి అంటే అంటే ఇది కరెక్ట్ కాదు. ఏ రకం కూడా కరెక్ట్ కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. రిజల్ట్ ఏమవుతుంది? ఏం రాదు, అంతే కదా. సో ఇది ఎట్లా ఏం జరగాల మనం విచారించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఏం జరుగుతుందంటే మీకు తెలియాలని చెప్తున్నాను. మొత్తం ప్రపంచంలో ముఖ్యంగా మన దేశం మొత్తం గవర్నమెంట్ సంస్థలు బంద్ పెట్టుంది, ప్రైవేటులకు ఇచ్చేయని ఇస్తాను అన్నీ. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు మనకు లేదు కదా, ఉత్పత్తి చేసుకోవాలి. ఏం చేస్తాం? పంచుకున్న దానిలో కూడా వాళ్ళు గుంజుకున్నారు. సీలేర్ అని చెప్పి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ చీప్గా కరెంట్ వచ్చి వాళ్ళు దాదాగిరి చేసి అప్పుడు నరేంద్ర మోడీని పట్టుకొని తీసుకున్నారు. 7 మండలాలు తీసుకున్నారు. అలా సీలేర్ పవర్ ప్రాజెక్ట్ కూడా గుంజుకున్నారు. నష్టమైంది మనకు. సరిగా వచ్చింది మనం అలాగైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే బయటపడ్డాం, పీడ వదిలిపోయింది. ఇక బాగుపడతాం, బాగా చేసుకోవాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. ఉత్పత్తి చేసుకోవాలంటే దానికి కాకులు గద్దలా చుట్టుముడతారు. వీరే చీఫ్ సెక్రటరీ, నేను చీఫ్ మినిస్టర్. దేశంలో పెద్ద పెద్ద కుబేర్లు అయితే వాళ్ళందరూ వచ్చి పడరు మా మీద. నేను మీకు ఇయ్యా, మేము మా రంగంలో ఉత్పత్తి చేస్తాం, మా జనుకొని ఉత్పత్తి చేస్తాం, గవర్నమెంట్ సంస్థ చేస్తుంది తప్ప నేను నీకు ఇయ్యా అని చెప్పిన. ఎందుకు ఇవ్వమంటే లాభం వస్తుందా? కొంచెం దూరం పోయేదాకా నష్టం ఉంది, కానీ తర్వాత లాభమే కదా. లాభాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు నీవైతే ఏం చేస్తావు? జేబులు వేసుకుని పీక్తాను. అదే మా గవర్నమెంట్ సంస్థ మాకు లాభం వస్తే నేను ప్రజలకు ఛార్జీ తక్కువ చేయగలుగుతా, మా వాళ్ళకి 10 రూపాయలు జీతం ఇచ్చుకోగలుగుతా, ఇంకో 10 మంది పోరాళ్ళకు ఉద్యోగం ఇచ్చుకోగలుగుతా. నీకిస్తే నాకైతే నాకు అర్థం కాదు, నీకు ఇయ్యని చెప్పి. సరే, కేంద్రం నుంచి కూడా చాలా మంది నన్ను ఒత్తిడి వేయించారు. ఇదంతా పీడియందని చెప్పి ఇద్దరం బతుకొని అయితే డిక్లేర్ చేసి పరిస్థితి ఈ పాలసీ అని చెప్పి డిక్లేర్ చేస్తాం. వాళ్ళంతా పెద్ద ఇంత పని చేస్తావా, దేశమంతా ఓదుకుంటాం, చేసిన పోయాను ఏం చేసుకుంటూ వెతుకోమని చెప్పి. అట్లా ఈరోజు 6000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తే రాష్ట్రంలో మన సంస్థ, మన గవర్నమెంట్ సంస్థ, మన ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ జెన్కోనే ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఇచ్చినాం. అక్కడ 20-25 వేల మంది పోరగాళ్ళు ఎన్ఎంఆర్ అని ఉంటారు కదా, ఎన్ఎంఆర్ అని అవుట్ సోర్స్ అని, ఆ 24,000 మంది మన ఉద్యోగాలు పర్మనెంట్ చేసాం. బ్రహ్మాండ జీతాలు పెంచాం, పర్మనెంట్ చేసాం. వీళ్ళు ఐఏఎస్ అధికారులు కూడా అసూయపడతారు వాళ్ళ మీద, కరెంట్ వాళ్ళ మీద. మాకు జిల్లా కలెక్టర్ కంటే ఎక్కువ నౌకరన్న సార్ వాళ్ళకి ఉద్యోగం, జీతం ఎక్కువ ఉంది, ఉన్నది వాళ్ళకి నిజంగానే. ఒక డిఈ అంటే చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ ఉన్నది శాలరీ, 2 లక్షల పైన వస్తుంది. వీళ్ళకి అందరికీ ఈర్ష్య ఉన్నది. ప్రభుత్వంలో ఎవరికి రాని జీతం వాళ్ళకి వస్తుంది. ఆ డబ్బుల్ని వాళ్ళు కష్టం చేస్తారు, సంపాదిస్తారు, డబ్బులుని పంచుకుంటారు. ఉన్న కాడ ఉంటుంది అట్లా డిసిప్లిన్, మంచిగా పాటిస్తారు, పిచ్చి పిచ్చి చేయరు, బాగా సంపాదిస్తారు, కష్టపడతారు, తప్పులుంటే సవరించుకుంటారు, జరుగుతుంది. ఇదే పద్ధతిలో ప్రభుత్వ రంగంలో సంస్థలను కాపాడే ప్రయత్నం చేస్తున్న ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. ఎవడు కాపాడతలేదు. అట్నే ఆర్టీసీని కూడా కాపాడదామని నేను ప్రయత్నం చేసాను. చెప్పినాం, వీళ్ళని పిలిచినాం, మీటింగ్ పెట్టినాం, చెప్పినాం, డబ్బులు ఇచ్చినాం, ఏం చేయగలుగుతామో చేసాం. ప్రభుత్వ పరంగా మీ కూడా కొంత జీతాలు పెంచినాం, తమం మంచిగా లేదు పరిస్థితి అని చెప్పి ఒక అంతకు పెంచాలని చెప్పి పెంచినాం. మళ్ళీ మనం 16% రిలీఫ్ కూడా ఇచ్చినాం. కొంత వేరే ప్రయత్నం చేసినాం. దాంతో మొత్తం అయిపోయింది, స్వర్గం అయిపోయింది నేను చెప్తలేను, కానీ ప్రారంభం కావాలి. సో మీరు ఇంకో నమ్మకం వెళ్ళిపోయారు, ఇంకో నమ్మకం ఇంకో దిక్కుపోయి అంత పిచ్చి పిచ్చి అయిపోయి గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తే నాకు కోపం రాదా? నేను సిరికలం కూర్చోబెట్టుకుని మంచిగా ఇంత మంచిగా చెప్పి మంచిగా కానిరా, బాగుపడుండ్రా, డబ్బులు తీసుకొనిరా, మీరు పని చేయండిరా అంటే మీరు లేని తగదప్పని పంచాయతీలు పెట్టుకొని మేము కథలు పెట్టి కరక లుల్లే అవి మొన్న గాగా తెచ్చి
నేను ఒక 5 నిమిషాలు నేను ఇటు నిర్ణయం తీసుకున్నప్పుడు అటు నిర్ణయం తీసుకుంటే మీకు గతికి ఘోరమైన గతిని పడియాలి. అట్లా వద్దని చెప్పి మళ్ళీ నిర్ణయం అనుకొని మరి ఏం చేద్దామని నేను అందరిని అడిగిన, మినిస్టర్లను అడిగినా, వీళ్ళని అడిగినా, మీ సీనియర్ అధికారులను కూడా అడిగినా, ఏం చేద్దామా, మరి నడుపుదామా, సస్తామా, బతుకుతామా, ఇది ఇయ్యచ్చు ఏం మిమ్మల్ని కొట్టేవసరం తిట్టేవసరం సింపుల్ ముచ్చట. 5,000 పర్మిట్లు ఇచ్చి పరిస్థితి అయిపోయాయి. మీరేమో యూనియన్ల పేరు పెట్టుకొని గింతే నడుపుతాం, గంతే నడుపుతాం, ఈ గంటకే నడుపుతాం, ఇప్పుడే బంద్ చేస్తారు. వాడు ఏం చేస్తారు? నువ్వు 300 దింపగా వాడు 450 దింపుతాడు. ప్రైవేట్ కదా, సంపాదించుకోవాలి ఆడుతుంటాడు. వాడు 5,000 బస్సులు మీ 8,000 బస్సులకు సమానం నింపుతాడు. అయిపోయాయి, మనం గోల్మాల అయిపోతాం. మన బస్సు ముందరనే బస్సు పెడతాడు. వాడిని గవర్నమెంట్ పర్మిట్ ఇచ్చి ఎవడు ఆపాలవన్నీ ఖతమైపోతుంది ఆర్టీసీ. అది ఈమెను కానూన్ చేసిన లెవెల్ కేంద్ర ప్రభుత్వం. ఆ కానూన్ ఇప్పుడు దేశమంతా అమలు చేస్తారు. మొన్న ఇంత జరిగిన తర్వాత కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు తప్పదు, ఏదో జరగాలి. అది అటు కూడా మరి ఇటు కూడా ఏం చేసుడు నాకు మన తృప్తులేదు. కానీ ఏం చేయాలి? మీరేమో నా చేతులు లేరు, మరి ఇట్లా కావాలా? అల్టిమేట్గా ఫైనల్గా ఏమవుతుంది? పబ్లిక్ రవాణా సదుపాయం ఉండాలి కదా. నువ్వు ఎవడా ఏం పట్టుకొని ఎడుతున్నావు? వాడించి మాకు కావాల్సిన బస్ సౌకర్యం కావాలి. పొద్దున్న ఎత్తే పొద్దున స్ట్రైకు, మాపన స్ట్రైకు, గానే పట్టుకొని ఏమవుతుంది? నన్ను ఇట్లా అది ఇబ్బంది కదా. ఒకటే వింగ్ ఉండదు కదా. గవర్నమెంట్ అంటే ఎన్నో వింగ్స్ ఉంటాయి, ఎంతోమందిని చూడాలి. కుటుంబంలో ఒకటి బక్కటోడు ఉండే, ఒకటి దొరుకుతోడు ఉండే, ఒకటి పాస్ అయ్యా, ఒకటి ఫెయిల్ అయ్యి ఎన్ని ఉంటాయి. ఇల్లు నడిపెట్టినా గవర్నమెంట్ నడిపి గట్టినే ఉంటుంది, జర చిన్నగా జరిపేద్దాం. సో అట్లా జరిగింది. జరిగిన తర్వాత మొన్న స్థిరంగా ఏమైనా మంచిదే ఒక ప్రయత్నం. నాకు నమ్మకం ఎక్కువ, నేను మొండి ఎక్కువ. మనల్ని పిలిచి మాట్లాడదాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం సీరియస్గా తీసుకొని. మరి మీ సంగతి ఏంటని ఆఫీసర్లు అడిగి ఒక్క అవకాశం ఇయ్యండి సార్, మేము 100% మీ మాట నిలబెడతాం, మీ పేరు నిలబెడతాం, 100% నిలబెడతాం. అట్లా జరగనీయం. మీకు అట్లా మేము చేసి చూపిస్తాం, మేము అందరం కార్మికులతో మాట్లాడతాం, చేస్తామంటే సరే ఇది ఎవరు మాట్లాడింది నేనే మాట్లాడతా ఆ నిర్ణయం అనుకొని ఈ పద్ధతికి వచ్చింది. వస్తే మీరు వచ్చింది, నేను రమ్మంటే మీరు వచ్చింది కదా, కలిసి ఇక్కడ అన్నం తిన కూర్చున్నాం. ఇప్పుడు మిమ్మల్ని అంటారు, మీకోసం ఎదురు చూస్తున్నారు అక్కడ. నాకు తెలిసి నాకేం తెలియదు, నేను బాగా చూస్తారన్నా. ఓ బాగా ఎగొసుకొని పోయారు కదా మీరు, మరి ఏమేమి తెచ్చారు ముఖ్యమంత్రి దగ్గర పోయి అంటారు కదా. పక్కా మాట నాకు తెచ్చారు. ఇది సాగకుండా చేయాలి వాళ్ళ పని, కింద మీద చేయాలి, ఎడమటం చేయాలి కదా. ఇక వాళ్ళు అదే కావాలి కాసుకొని కూర్చొని మీరు పోయి చెప్పాలి, కాలేజ్ ఎగిరేసి చెప్పాలి. ఏం తెచ్చిండ్రా అంటే వీడిదన్నా వాడిదన్నా నాకు పని పడుతుంది అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పేది చెప్తా, మిమ్మల్ని చూసి ఉబ్బిపోయి, కానీ ఫైనాన్స్ సెక్రటరీ నాకు వచ్చి పడుతుంది. నువ్వు బాగా చెప్పేది. రాజేష్ శర్మ గారు చూస్తాడు, ఏం చెప్తాడో ఈ సంగతి. మొన్న మీకు సమ్మె చేసిన, మీకు లక్షల రూపాయల ఉద్యోగం లేదు. ఎక్కువ వస్తువులకే 50,000 వస్తుంది కావచ్చు, సీనియర్ మరి సీనియర్, అంతే కదా. లాస్ట్ సర్వీస్ ఎంటింగ్లో ఉంటారో బహుశా ఓ 5-6% మందికో 10% మందికో. ఆ స్థాయిలో కడుమలంతా 30,000, 40,000, 25,000. నువ్వు లక్షలలో లేదు. సెప్టెంబర్ నెల జీతం రాపాయి, వస్తుంది దాని అయ్యతే ఆడిపోతుంది. అది ఎప్పుడు ఇస్తావు మంత్రి గారు? రేపు పొద్దున ఇస్తావా? ఖాయంగా कल दे रहे, सितंबर मंथ का सैलरी कल सुबह पक्का दे रहे हैं. ఇక ఏం తెచ్చిర్రా అంటే సెప్టెంబర్ జీతం తెచ్చినామని చెప్పాలి. ఒక్కటి. రెండవది సెప్టెంబర్ది రాపాయ, మిగిలిన 2 నెలలు ఉడగొడుతుంది. మరి ఏం సంగతి? అది ఎట్లా ఇట్లే ఉంటుందా? మీ 2 నెలలు 53 రోజులు, ఎన్ని రోజులు నాకు తెలియదు. 56, 55 ఓకే, వాట్ ఎవర్, ఎన్ని రోజులు అయితే 2 రోజులు, అది ఎక్కువ ఉన్నది కదా. ఆ జీతం కూడా పూర్తి జీతం నేనే ఇప్పిస్తాను మీకు. మీకు ఎటువంటి కోతలు కూడా ఉండయి.
మీ జీతం మీకే ఇప్పిస్తా. ఇప్పుడు ఇంట్లో బుడపొడాలను తప్పు చేస్తారు, పెద్ద మనిషికి పడేది బాధ. ఇప్పుడు బయట నేను ఇప్పుడు ఏదైనా చేసి ఏదైనా కుత్యం చేసి ఇది మీ ఘాటా నింపుతాయి. ఇక ఏదైనా చదరాలి కదా, మీరు ఏం చేయాలి? సో మరి గవర్నమెంట్ పైసలు ఉంటాయి ఉండవు, నెల వెనక ముందు వస్తుంది. మీ 2 నెలల జీతం నా దగ్గర బ్యాంకులో అనుకోండి. ఇక మీకు ఇచ్చేస్తారు. మీకు ఇచ్చేది కూడా ఓ నెల వెనక ముందు అయినా మంచిగా ఒకటేసారి ఇచ్చేట్టు చేస్తా. ఖర్చు పెట్టకుండా దాన్ని నేను కాపాడుతుంది. మీకు దేనికన్నా దానికి ఉపయోగపడుతుంది, అంతే కదా. ఇక అయింది కానీ దానికి కిఫాయతన చేసి దాని పిల్లలకు మంచో చెడును ఆ డబ్బు ఒకటేసారి తీసుకొని ప్యాకేజీ లాగా ఒక నెల కాకుండా అది ఎంతో అంత తీసుకొని ఆయన అట్లే మంచిగా వాడుకొని కుటుంబానికి పనిచేస్తుంది. ఈ సైకిల్కి వెళ్ళి వచ్చిన మంచి పని అని అనుకుందాం. అది పెద్దలు చెప్పే ఏదైనా మన మంచికే. కాబట్టి ఈ జీతం కూడా వస్తుంది, మీరు ఏం రంది పడకండి. ఇది ఒక పని చేసుకుందాం. మీ ఇంక్రిమెంట్ కూడా పోదు, అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళ ఇంక్రిమెంట్ కూడా మీరు తీసేయరు. ఈ 2 నెలలు పని చేయలేదు, ఇంకోటి ఈ కథ చెప్పి ఆ కథ చెప్పి ఇంక్రిమెంట్ కూడా పోదు. యథావిధిగా ముందెట్టడం ఇప్పుడు గట్టినే ఉంటుంది. ఇక సరిపోతుంది కదా. ఏమి తెచ్చిన ముఖ్యమంత్రి గారు పోయాడు ఇది తెచ్చినామని చెప్పాలి. మీరు ఉన్నది ఓడగొట్టింది, మేమేమో మళ్ళీ వాపస్ తెచ్చినాం వారి, అంతే కదా. మీకు కూడా వస్తుంది, మేము చేయంగా మా పుణ్యమని మీకు కూడా వస్తుంది అని చెప్పండి. వాళ్ళకు కూడా ఇస్తాం కదా, వాళ్ళకు పోకుండా అట్లా బంతిల పర్పస్ పడండి చేయం కదా, అందరికీ ఇవ్వాల్సిందే కదా. కాబట్టి మా పుణ్యమాన్ని మేము పోయిన దానికి మీకు కూడా తెచ్చిన జీతం సంతోషంగా మంచిగా బతుకుని మా లెక్క మీరు బతుకుని చెప్పుండ్రు. దీని తర్వాత ఇంకో పని చేయాలి. ఇప్పుడు కొంతమంది పాపం చచ్చిపోయింది, మనకు బాధ, అది చాలా బాధ. ఇంతమంది అయినా కానీ అది మంచిది కాదు, మంచిది జరగలే, అది జరగవలసింది కాదు, అది దుర్మార్గం. అనవసరంగా ఇప్పుడు వాళ్ళు బలైపోయింది, వాళ్ళ కొంపలు బదారపడి, అది కరెక్ట్ కాదు. నేను మినిస్టర్ గారికి ఎండి గారికి తర్వాత అధికారులకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఇవ్వాలంటే కరెక్ట్గా 8వ రోజు లోపల వాళ్ళ కుటుంబంలో ఎవరికొరకు ఉద్యోగం ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు దరఖాస్తులు పట్టుకొని తిరుగుడు, దండాలు పెట్టుడు, కొంతమంది దొంగలు అని లంచమాడుగుడు, ఇవన్నీ దరిద్రాలు అసలే ఉండద్దు. 8వ నాటికి ఆ కుటుంబంలో ఏ ఉద్యోగం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఉద్యోగం 8వ రోజు నాడు వాళ్ళ ఉద్యోగం ఎక్కాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి దయచేసి 100%. ఈ 8వ నాడు ఫోన్ చేసేస్తే ఏ డిపోకి ఫోన్ చేసి ఎక్కినారంటే ఎక్కిందని చెప్పాలి, అంతే కదా. అదొకటి జరగాలి. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మనందరం ఒకటి అనుకోవాలి. ఇక ఏంటిది, సరే వాళ్ళకి ఇప్పుడు ఒకటి ఉద్యోగం ఇచ్చేద్దాము, ప్రభుత్వ పరంగా ప్రతి కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇద్దాం. సంస్థ పరంగా ఏమి ఇవ్వగలుగుతారో చూద్దాం. వాళ్ళు దుఃఖంలో పోయింది కాబట్టి, కుటుంబం ఆగమాగమైంది కాబట్టి రేపే రిలీజ్ చేస్తాం. ఆ డబ్బు కూడా వాళ్ళకి అందజేస్తాం. ఆ చెక్ వాళ్ళకు వీలైతే మినిస్టర్ గారిని ఎమ్మెల్యేలు పోయి ఇవ్వమంటాం. ఏ ఊరికాడ ఆ ఊరికాడ అధికారులు ఎమ్మెల్యేలు మినిస్టర్ కలుపుకొని పోయి ఇస్తారు, వాళ్ళ కుటుంబానికి పోయి సాయంగా ఇంటికి పోయి ఇస్తారు. అది కూడా చేసుకుంటాం. దీని తర్వాత ఇంకా చాలా నేను చెప్పేది. అయితే సంగతి ఏంటంటే ఆర్టీసీ బతికిద్దామా చంపుదామా, ఇది పాయింట్. ఇక ఇది అసలు సంగతి. మనం దమ్ము ఉన్నదా మనకు లేదా? మనకు తెలివితేటలు ఉంటే దమ్ము ఉంటే ఒకటి అనుకున్నాక కాదా మనకు మీ చేతుల్లోనే లక్ష్మి ఉంది. మీరు కష్టం చేస్తారు, డబ్బు తెస్తారు, రోజుకు 10.5 కోట్లు మీరు జమ చేస్తారు. ఇంకొక కోటి సంపాదించి అయిపోయాయి కదా. సంవత్సరానికి 365 కోట్లు వచ్చాయి. పంచుకొని తినమా మనమే? ఆర్టీసీకి వచ్చిన పైసా ఇంకొకరికి ఇస్తామా? ఎందుకు ఇస్తాం? ఏం అక్కర్నది? ఈ పని చేయమని నేను కోరుతున్నా. అట్ట కాదు మేము ఈ పంచాయతీ పెడతాము, ఎందుకు నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఇంతకుముందు చెప్పిన నేను కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ జీతం వస్తుంది. వాళ్ళని చూసి అసూయపడతాను. ఆ పరిస్థితి మనకెంత తెచ్చుకోవద్దు, మనకు తెలివి ఉంటే సాధ్యం కాదా? 100% అవుతుంది మీరు నా ఎంబడి ఉంటే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ కళ్ళ ముందే జరిగింది అన్న అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో మనకు అవసరం లేదు. మన కళ్ళ ముందే జరిగింది. తెలంగాణ రాలే,
నేను వెళ్ళినాడు నన్ను వీడు బక్కపేద వీడి కూడా బొడిగ విసికెత్తారు అవుతుందా పీక్తుందా ఇదంతా వట్టి ముచ్చారనమాట రాలే గట్టిగా ముండి పట్టుబట్టి దాని సంగతి ఏందో ఇక దాని కథను నా కథను తేలాలని దిగితే చివరికి సావ తయారయ్యేదాకా పోయినాం కానీ ఇడిచిపెట్టలేదు దాంతో ఒక 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 దశ వచ్చేటప్పుడు మీరందరూ కూడా చేయగలిపేశారు అందరం కలిసి గట్టి పట్టుబట్టి మొత్తం తెలంగాణ గీత గీసి అలా పెట్టరా నా తెలంగాణ అన్నాం వచ్చిందా రాలేదు గంత గొట్టు పని అయింది గీ పని కాదు నాకు అర్థం కాదు మీరందరితో నేను కోరేది దయచేసి మీరు అనుకుంటే మీ చేతిలో కష్టం చేసే వాళ్ళ చేతుల్ని లక్ష్మి ఉంటుంది అమ్మవారు మీకు రాకపోవడం నాకు అర్థం కాదు మీకు దరిద్రం ఎందుకు ఉంటుంది మీకు జీతాలు ఎంత తక్కువ ఉండాలి మీరు పైకి రాకపోవడం ఏముంటుంది పిచ్చి లెక్క కాకపోతే 100% వస్తారు ఎట్లా వస్తారు ఆ పట్టుదల ఆ కసి ఆ నియంత్రణ ఓ క్రమశిక్షణతో పనిచేసి ఇది చేసుకుంటే ఒకటే 6 నెలల్లో నేను చెప్తున్నా ఇంకో మాట నేను ప్రామిస్ చేస్తాను అక్కడ నాకు కొంతమంది తిన్నారు ఆడపిల్లలు కొంతమంది డ్రైవర్ వాళ్ళతో కలిసి తిన్నాను నా టేబుల్ మీద అందరం ఒక్క తినలేమో 30 మందితో తిన్నాను నేను ఇది నేను ఎవరినో మళ్ళీ నమ్మయిగా ఈ పని జరుగుతానికి డైరెక్ట్ నేనే సూపర్వైజర్ ఉంటాను ప్రతి ఇవాళ మీరు ఎవరైతే వచ్చిండ్రో మీ పేర్లన్నీ మీ అధికారులకు చెప్పి నేను రికార్డ్ చేయిస్తాను డిపోవైస్గా కరెక్ట్గా 4వ నెలకు మళ్ళీ ఇక్కడనే కలవాలి మనందరం ఇట్లే భోంచేయాలి ఈ 4 నెలల్లో మనం చేసినామా మనం సిపాయిలమా లేకపోతే చాతగానులమా మనతో అయిందా కాలేదా చూపెడదాం ఇంకా తమాషా ఎట్లా కాదు చూపెడదాం అంతే కదా ఈ పట్టు పడదామా గ్యారంటీగా అయితే దీన్ని జరగొట్టులు కొందరు ఉంటారు ఉంటారు పక్కా ఉంటారు ఎందుకుంటారు వాళ్ళు మన లెక్కన ఉంటారు కానీ మనోళ్ళు కాదు వాళ్ళు వేరే వాళ్ళు ఎవరంటే వాళ్ళు శ్రీరాముల వారు సీతమ్మ వారిని ఎత్తుకపోయారు కదా ఆడ పోయి యుద్ధం చేసింది యుద్ధం జరుగుతుంటే అప్పుడు ధర్మయుద్ధం జరుగుతుంది ఆ రోజులలో ఇప్పటిదాకా లంగ యుద్ధాలు ఉండి మోసం ఉండదన్నట్టు యుద్ధం బేరు కొడితేనే యుద్ధం స్టార్ట్ అవుతుంది మళ్ళీ సాయంత్రం బేరు కొడితే బంద్ అవుతుంది అట్లా ధర్మయుద్ధం అంటారు దాన్ని అట్లా చేస్తుంటే రాక్షసులు పెద్దగా అయిపోయినాయి వీళ్ళ సైన్యం కోతులు ఒక రాక్షసు ఒక 10 కోతులు చచ్చిపోతున్నాయి పరేషాన్ అవుతుంది అప్పుడు రాత్రి యుద్ధం బంద్ చేసిన తర్వాత కూర్చుండి సైన్యాధిపతులతో రివ్యూ ఎట్లా మన సంగతి ఏమున్నది మనం సరిపోతున్నామా గెలుతామా ఓడతామా అనుకోవాలి ఎవరిని వాడు అనుకుంటారు కదా అట్లా మీటింగ్ చేసుకున్నారు వాళ్ళు నువ్వు శ్రీరామచంద్రుడు నువ్వు దేవుని బాబు వాళ్ళు పెద్దగా అయిపోయినాయి రాక్షసులు వీళ్ళు కోతులు చిన్నగా అయిపోయారు మనం ఓడిపోతాం సుమా ధర్మం ఓడిపోతుంది పద్ధతి కాదు నువ్వు దేవుని కాబట్టి నువ్వు ఎట్లా చేసి దీన్ని కథం చేసి యుద్ధం మనం గెలవాలి ధర్మం గెలవాలి గెలిపించా నా దగ్గర ఒక రామబాణం ఉంటుంది అది తీసి వేసినా అంటే మొత్తం కథమైపోతారు అయితే సృష్టి నియమానికి విరుద్ధం అది సృష్టిలో ఎవడెప్పుడు దాన్ని ఎవరికి ఎంత వచ్చిందో అందరికి బతికిస్తావాలి ఇట్లా చంపుడు తప్పు అవుతుంది అది అంటే నువ్వు దేవుని కాబట్టి నువ్వు ఎట్లా జగబెట్టుకో ఈ యుద్ధం అయితే మనం గెలవాలి అని చెప్తే మంచిదని ఆలోచన చేసి ఆయన తెల్లారి రామబాణం తీసేసారు అందరు కథం అయిపోయింది రావణాసురంతో సార్ మొత్తం వీళ్ళు గెలిచిండ్రు ఇక సీతమ్మ వారిని ఇంటి పెట్టుకుని వాపసు వస్తారు ఈ సగమాయిత్వం చచ్చిపోయిన ఉన్నారు కదా వాళ్ళంతా రామచంద్రునికి అడ్డం తిరిగింది మరి నువ్వు రామబాణం ఎత్తివి దాన్ని కదర చేసి మేము చచ్చిపోతుంది మా మిగిలిన ఆయుష్ సంగతి ఏంది అని ఏం పర్వాలేదో మీరు కలియుగంలో ఆడాడబట్టి కొంతమంది పీకోతిని మంచి చెప్పింది వీళ్ళు ఇవ్వాలంటే ఒక గా బాబతోళ్ళు మన లెక్కనే ఉంటారు మన మధ్యలోనే ఉంటారు ప్రతి ఊళ్ళో ఉంటారు ఈ దుర్మార్గం చేసేవాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు వాళ్ళు మన లెక్కనే కనిపిస్తారు కానీ పని అది ఉంటుంది వాళ్ళు మాట్లాడేది ఒకటి ఉంటుంది వాళ్ళ ఆలోచన ఇంకోటి ఉంటుంది నెట్ రిజల్ట్ ఏమిరా అంటే ఏముండదు మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు నువ్వు బతకాలి నేను బతకాలి అందరం బతకాలి కొందరు బతుకుడు కాదు సంస్థ బతకాలి అందరం బతకాలి మన జీతాలు పెరగాలి మన అలవెన్సులు పెరగాలి అన్నిటి నుంచి మన ఉద్యోగ భద్రత ఉండాలి 100%. మరి ఉద్యోగ భద్రత ఉండాలంటే ఎట్లా జాబ్ గ్యారంటీ ఉండాలి ఒక్క అధికారులు చేస్తే కాదు మీరు కూడా చేయాల్సి వస్తుంది మనం కూడా నిజాయితీగా ఆలోచించాలి కదా సంస్థ బతికితే కదా సంస్థ సంపాదించిన ప్రతి రూపాయి జమ అయితే దాని అందరం పంచుకొని తినచ్చు మనం దానికి మీరు సహకరించాలి నేను అధికారులను కోరుతున్నా మన రాష్ట్రంలో 4 రోజులు 6 రోజులు ఏ టైం మంచిదో మాకు తెలియదు సూటబుల్ టైం మీరు విచారించి మంత్రి గారు మీరు అందరూ అనుకొని ప్యాసింజర్ రెస్పాన్సిబిలిటీ చేయండి అంటే ఇక
నౌకరు ఇప్పుడు పోతుందో మా పగటికి పోతుందో సాయంత్రం పోతుందో ఇవాళ నౌకర్లు కానీ రేపు ఉండను ఈ రఫు చక్కెర మంచిది కాదు, యాగమాగం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఉద్యోగ భద్రత రావాలి. గట్టిగా స్థిరమైన మనసుతో పనిచేయాలంటే గట్టిగా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. 100% నాకు డోకలేదంటే వాడు ఒకటి దానికంటే రెండు దంతడు, అట్లా వస్తుంది. అంటే ఇదంతా ఈ పాజిటివ్ దృక్పథం, మంచిగా ఆలోచించేటువంటి దృక్పథం అందట్లో వస్తేనే ఆ ధైర్యం ఉంటేనే ఆ సాహసం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం, చేరుకోగలుగుతాం. కాబట్టి దాని మీద సీరియస్ ఎక్సర్సైజ్ చేయండి. నేను ఆశామాషిగా చెప్తలేను. 100% 4th month 4వ నెల మళ్ళీ ఇక్కడనే భోంచేస్తాం, అందరం కలిసి ఉంటాం. సేమ్ మళ్ళీ నేను ఒక దినం కేటాయించుకొని ముందు మిమ్మల్ని పిలిపిస్తాను. కూర్చుండి ఏం జరిగింది 4వ నెల నాటి క్వాలిటేటివ్ చేంజ్ రావాలి, 100% రావాలి, వచ్చి తీరాలి. పట్టుబట్టిన తర్వాత మీ ఎంబడి డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు రాదని నాకు అర్థం కాదు. ఎట్లా రాదు, ఎందుకు రాదు దానికి అత్యంత నేను చూస్తే ఇప్పుడు ఇక ఎట్లా రాదు నాకు అర్థం కాదు, ఎందుకు రాదు. సో ఇట్లా చేద్దాం. ఇక ఇండియాలో బెస్ట్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉందని తెలంగాణ చూసి రాబోనా అక్కడ రావాలి. నేను కోరేది గది. ఎక్కువ జీతాలు పొందే ఆర్టిస్టులు ఎక్కడున్నారంటే ఇక తెలంగాణ కోరకు అర్థమని చెప్పాలి. దీనికి ధమ్కీలు చెప్తే నేను మైక్ పట్టుకుని ఉపన్యాసం చెప్తే రాదు, అంతే కదా. నేను చేసే పని నేను కూడా చేయాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి 1,000 కోట్ల రూపాయలు మీకు బడ్జెట్లో పెడతాం యాజ్ ఎ గ్రాంట్గా. ఇక మనం బయట మాట్లాడరాదు కానీ పబ్లిక్ జర కోపం రాకుండా మొన్న ఈ మోకాలు నేను ఇక్కడ పెంచింది. ఇక లేకపోతే ఈ పార్టీలో వచ్చి డిపోల కూడా కూర్చున్నారు, మీకు తెలుసు కదా. ఇది సన్నమోళ్ళు అది మన ఈ గడప నేను చూసిన కానీ ఆయన కథ అయింది అని చెప్పి నిజమే కదా. ఇక ఈ లొల్లిలో కొట్టకపోయింది ఇప్పుడు అది. లేకపోతే ఓ పెద్ద కథ పెట్టి కేసీఆర్ రాక్షసుడు అంటే ఇది అంటే మొత్తం జేబులు ఖాళీ చేసిందంటే ఎవడెవడు ఏమేమన్నా అందరూ ఇక ఈ గడిపల పోనీ అని చెప్పి చేసిన బయట అనుకుని మీరు ముచ్చట మనం మాట్లాడటం అంతే కదా. సో అదొక పని చేసినాం. ఇప్పుడు ఈ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ మీకు పెడతారు, బాజాబ్తా రిలీజ్ చేస్తారు. ప్రతి మంత్ టంచన్గా ఎంత రిలీజ్ అయినా అంత రిలీజ్ చేస్తారు. ఆ బాధ్యత రాజీవ్ శర్మ గారు తీసుకుంటే దానికి ఏం ప్రాబ్లమే కాదు, రానీయం. అట్లా జరగాలి. అయితే ఇందులో ఏమున్నది అంటే ఇప్పుడు నేను చెప్పేది జరగాలనుకో తూచా తప్పకుండా మనం అందరం మారాలి. ఎవరొక్కరు మారితే కాదు, అందరికన్నా ముందు అధికారులు మారాలి 100%. పైనుంచి కిందికి రావాలి కదా. ఏదైనా కూడా ధర్మం అనేది మొత్తం రావాలి. నేను రేపటి నుంచి మిమ్మల్ని కోరుతున్నాను, దయచేసి ఒక మాట మారిపోవాలి, మార్చాలి. ఈ కార్మికులు కాకరకాయ మంచిగా లేదు. కార్మికులు యాజమాన్యం, ఎవడు యాజమాన్యం అంటే నాకు అర్థం కాదు. ఓని జరంత తక్కువ జీతం అవుతుంది, ఓని జరంత ఎక్కువ వస్తుంది, అంతే కదా. నువ్వు ఆఫీసులో నువ్వు కుర్చీ మీద కూర్చోవచ్చు, నేను బస్ సీట్ మీద కూర్చో, డ్రైవర్ సీట్లో కూర్చోవచ్చు. నువ్వు ఉద్యోగమే నేను ఉద్యోగమే కదా, అందరం సమానమే కదా. యాడికి వెళ్ళొస్తానే మరి. మీరు ఆఫీసర్గా జీతం తీసుకోవడం మేము తెచ్చినగా మీరు తీసుకునే జీతం. కాబట్టి దయచేసి యాజమాన్యము కార్మికులనే ఆ విభజన రేఖ పోవాలి, చెరిపేయాలి. దాన్ని మనం 100% చెరిపేయాలి. ఎందుకంటే కరెక్ట్ కాదు అది. వాళ్ళు చిన్న వాళ్ళ కింద చూడడం, న్యూనతాభావంతో చూడడం, తీసేసినట్టు చూడటం, తక్కువ చేసి మాట్లాడడం ఏ రకం కూడా మంచిది కాదు. నిన్ననే నేను అధికారులకు చెప్పిన, ఇక్కడి సాడనికి సంస్థ ఉంది మన పడంచెరు కాడ, క్యాంటీన్ ఉంటుంది, మధ్యాహ్నం తింటారు కదా కూడా ఆఫీస్లో పనిచేస్తారు. వాళ్ళ ఎండి నుంచి మొదలుకుంటే అటెండర్ దాకా ఒకటే దగ్గర తింటారు మొత్తం. అది ఒకటే చోట అందరికి అవే పదార్థాలు ఉంటే అందరికి సబ్సిడీ తింటారు, సబ్సిడీ ఇస్తారు. ఎవరికి ఇష్టం వాళ్ళు తింటారు, మంచిగా మాట్లాడుకుంటారు, హాయ్ బాయ్, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి కల్చర్ దయచేసి మన ఆర్టిస్టులు రావాలి, ఎట్టి పరిస్థితులు రావాలి. ఇక మన కిరీటాలు కింద పడేయండి, మనకి ఏం నష్టం రాదు. నన్ను వాడు ముఖ్యమంత్రి కండక్టర్తో తింటాడు, తిన్న నేను నన్ను కూడా కొడతాడా మాట చెప్తే ఏమైతే మన కిరీటాలు కింద పడితే ఏం లేదు కదా. అల్టిమేట్గా ఫైనల్గా ఏం ఆశిస్తే అందరం బాగుపడాలి, మనోళ్ళు మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, ప్రజలకు సదుపాయం జరగాలి, మంచిగా బస్సులు నడవాలి, అంతే కదా. తర్వాత పనిచేసే కార్మికులందరూ మంచిగా బతకాలి, జీతాలు ఎక్కువ కావాలి, ఇది కదా మనం ఆలోచిస్తున్నాం.
దీని ద్వారా మనం ఏమైనా ఉంచుకుందాం, దాన్ని ఎట్లా కొడదానికి ఎట్లా తిరిగి ఆలోచిస్తున్నామా? లేదు కదా. మనం బాగుపడడానికి ఏమేం చేస్తే బాగుపడతాం, ఎట్లయితే బాగుపడతామో విచారించుకుంటున్నాం, అంతే కదా. కాబట్టి అధికారుల్లో రావాల్సిన పరివర్తన దయచేసి కార్మికులు అధికారం అనే విభజన రేఖను చెరిపేయాలి. అందరం సేమ్ ఫ్యామిలీ, ఒకటే కుటుంబం, అదే పద్ధతిలో మాట్లాడాలి, తక్కువ చేసి మాట్లాడదు. డ్యూటీ ఇచ్చేకాడ కంట్రోలర్ సోదరులు ఉన్నారండి, ఉన్నారు. ఒక కార్మికుడు వచ్చినందుకు పాప ఆయనకి జ్వరం ఉంది, నువ్వు చేయాలి డ్యూటీ, నడువు నథింగ్ డూయింగ్ అనద్దు. నీవేమో మంచి కనబడతలేవు, ఏంటి నువ్వు ఇలా నువ్వు డ్యూటీ ఎక్కకపోయి నీకు వేరే తప్ప నువ్వు ఉమ్మని చెప్పి ఆ ప్రేమ రావాలి. నువ్వు నిన్న మొన్న కనబడతలేవు, బలహీనం కనబడుతున్నావు, ఏ పానం వాడడం లేదా, పో నువ్వు ఇంటికి పోయి నేను నిలదీతపో అని ఆ కంట్రోలర్ గారి బాధ్యత తీసుకొని సెలవు ఇప్పారు. అది ఒక కుటుంబం అంటే. ఒక ఫ్యామిలీ అంటే ఎప్పుడు వస్తుంది, ఆ భావన ఎప్పుడు వస్తుంది? మా అధికారులు మా తల్లిదండ్రులు లెక్క చూసుకుంటారు, మా కంట్రోలర్లు మా సూపర్వైజర్లు మమ్మల్ని కడుపులో పెట్టుకుంటారంటే ఆ ప్రేమ భావన వస్తుంది. అది కావాలి, ఇప్పుడు అవసరం ఉంది. ఆర్టీసీ ఒక ఉజ్వలమైన ఆర్టీసీ కావాలి, బ్రహ్మాండంగా సంపాదించాలి, బ్రహ్మాండంగా ఒక కుటుంబంలో ఉన్నానంటే గివ్విట్టుకొని సాధ్యమైంది. ఈ పద్ధతులతో అవుతుంది. ఎట్లా కాదు నేను చూస్తాను, మీకు ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు కాదు, అవి తీరుతుంది. ఒకటి మనం సంకల్పం చేయాలి, మనం అనుకోవాలి అంతే. మనం గట్టిగా అనుకొని నువ్వు ఒక నెల పనిచేయని మీకు ఎంత ఆనందం ఉంటుందో దానిలో. మనిషి వస్తే మంచిగా చిరునవ్వుతో పలకరించాలి. టర్రు బుర్రమనంటే మనిషిని కలిస్తే మలగాలని అనిపించాలి, కానీ మనిషి కానీ వీడి కలిసిన దాచిన అనిపించద్దు అట్లా. అదేం బతుకు అట్లా బతికిందని కదా, అంతే కదా. 10 మంది మెచ్చే బతకాలి, కానీ 10 మంది తిట్టే బతకాలి ఎవడన్నా. కానీ అంత ప్రేమ, ఆ భావము, అంత అన్యోన్యత, దాంట్లోనే ఆనందం ఉంటుంది. మనం ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టిన కొనుక్కోలేని తృప్తి, సంతోషం ఆ వన్నెస్లో, ఆ కలిపిపోవడంలో, ఆ టీం వర్క్లో ఆ గొప్పతనం ఉంటుంది. అప్పుడు సంస్థ గౌరవం, మనకు గౌరవం, వ్యక్తులుగా అందరి గౌరవం, సంస్థ నిలబడుతుంది, అందరం బతుకుతాం, అంతే కదా. కాబట్టి దయచేసి నాకు తెలిసినంత మేరకు, నాకు ఎక్కువ ఈ మధ్య నేను మీతో సంబంధం లేకుంటున్నాను, వేరే పనులు కూడా నాకు వచ్చి ఉంటుంది. కాబట్టి ప్రధానమైన పాత్ర కంట్రోలర్ మిత్రులు, సూపర్వైజర్ మిత్రులు మీరు పోషించాలి దయచేసి. మీరు చాలా ఇంకా మీరు చేసేది కోఆర్డినేషన్ వర్క్ కాబట్టి మీరు కౌన్సిలర్స్ లాగా పనిచేసి డ్యూటీలు ఎట్లయ్యానో అట్లా చేసి మనం మంచుకున్న వాళ్ళు లేని వాళ్ళు కుటుంబాన్ని సంభాళించుకోమనండి. నాకు అర్థం కాదు. నేను ఇంకో పెద్ద మాట మీకు చెప్తున్నా, దయచేసి మీరు గమనించాలి. మన ఇల్లు ఉంటుంది కదా, మన సొంత ఇల్లు ఉంటుంది కదా, ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటాం, మన ఇల్లు కాబట్టి ఊడ్చుకుంటాం, ఇల్లు మన ఇంటిలో మేము ఊడ్చుకుంటాం. దెబ్బన మనకు జ్వరం వచ్చింది, ఆ తలకాయ నొప్పులు వేసింది, మనం మధ్యాహ్నం దాకా ఊడవాలి. పక్కింటి వాడు చుడతాడా? 2 గొట్ట చేత కాకపోతే ఊడకపోతే మళ్ళీ 4 గొట్టంగానే మనల్ని మనమే నూక్కోవాలి, కానీ పక్కడైతే నూకడు కదా. ఆర్టీసీ బాగుపడాలంటే ఇంకెవడో వెళ్ళి అది చేయడు, మీకు మీరే చేసుకోవాలి. ఆ సోయి మీకే రావాలి, అది అధికారులకు రావాలి, కార్మికులకు రావాలి, మీ ఎండి గారికి రావాలి, మీ మంత్రి గారికి రావాలి. మేము కుటుంబం, మాకు ఇలా ఒక ఛాలెంజ్ ఉంది, కమాన్ మేము నిలబడి చూపెడతాం, మేము ఎస్ వీ కెన్ డూ అనే మేము సాధిస్తాం అనే స్పిరిట్ వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. 100% అనుకుంటే చేయలేదు ఉండదు, 100% చేయొచ్చు. అది కావాలి మనకు కావాల్సింది. ఆ ప్రకారంగా మనం పైకి రావాలి. వస్తారు, నేను గ్యారంటీకి చెప్తాను, మీరు వస్తారు, రాకపోయే సమస్య లేదు. సో ఆ స్థితి తేవడానికి ఏమేమి అవసరమో నాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది. అన్నీ మీరు నిమగ్నం అవుతారు కాబట్టి, రోజు అన్నీ మునిగి తేలుతారు కాబట్టి నాకంటే మీకు ఇంకా లోతైన అవగాహన ఉంటుంది. ఎవరైనా సమస్య ఉంటే మనం సమస్య చేశారు, అట్లా కాదురా బేకుమ్మను ఇట్లా చేసుకుందాం, మనం పద్ధతికి ఇది మనది అని చెప్పి కూడా ఒకరికొకరిని చెప్పుకొని సంజాయించుకొని చేసే ప్రయత్నం జరగాలి. సో అధికారులను నేను కోరుతున్న, దయచేసి ఈ వన్నెస్, వన్ ఫ్యామిలీ ఎట్లా దిగలుగుతారు, దానికి ఉపాయం ఏంటి, దాని టాక్టిక్స్ ఏంటి మీరు ఆలోచించేయాలి. అందరికన్నా ప్రధానమైన బాధ్యత మీది. ముఖ్యంగా ఫీల్డ్ని అంటుకొని ఉండే అధికారులు, డీబీఎంలు, రీజనల్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కంటే కూడా డిపో మేనేజర్ గారిలో చాలా పెద్ద పాత్ర. ఇలా మిమ్మల్ని రమ్మన్నది, మిమ్మల్ని అందరం కూడా నేను రమ్మన్న కారణం ఏంది, అందరం కూడా ఈ విషయాలు వినాలి. ఇలా మనం అందరం కలిసి ఒక సంకల్పం తీసుకోవాలి, ఒక ప్రెడ్జ్ తీసుకోవాలి, ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. 2-3 నెలలు 4 నెలలు ఆ ట్రాన్స్ఫార్మేషన్, ఆ మార్పు ప్రస్ఫుటంగా కనిపించేటట్టు మనందరం కృషి చేయాలి. ఆ కమిట్మెంట్ మనం తీసుకుంటే 100% విల్ బి సక్సెస్ఫుల్. ఆ కమిట్మెంట్ ముందు అధికార వర్గంలో రావాలి,
తర్వాత కంట్రోలర్లు రావాలి, సూపర్వైజర్లు రావాలి, దాని తర్వాత కార్మికులు రావాలి. అంతే కదా? తంతే అందరికీ ఒకరికొకరు కనెక్టెడ్గా అందట్లో వస్తేనే మనం తప్పకుండా దాన్ని సాధించగలుగుతాం. ఉద్యోగ భద్రత, మీ ఉద్యోగాలు పోవు, నేను గ్యారంటీ చెప్తాను. రెండవది, సచ్చినా సరే ఒక్క కార్మికులు కూడా తీయం. మూడవది, డ్రైవ్ చేసే వాళ్ళకి అదేంటి కలర్ బ్లైండ్నెస్ అని వస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు కూడా సంస్థల్ని పెట్టుకుంటాం 100%. నేను పెట్టిపిస్తాను, నా దగ్గర రూపాయి నేను చెప్తా. సో కాపాడుకుంటాం. అదేవిధంగా ఇంకొన్ని మంచి పనులు నేను చెప్తా. సో చేసుకుంటాం. ఈ విధంగా చేసిన తర్వాత మీకు భద్రత ఉన్న తర్వాత ఇంక ఏం తక్కువ ఉంటుంది, ఏం భయం ఉంటుంది? బ్రహ్మాండంగా పనిచేయాలి. ఇక్కడ నేను కోరేది దయచేసి ఈ మధ్యలో యూనియన్ నాయకులు కానీ ఇంకో ఎల్ఏ కానీ మనకి ఇష్టం ఉన్నవన్నీ మన కులపోయిన మన చుట్టపోయిన మనకి మంచి డ్యూటీ వేపిస్తారు, ఇష్టం లేదని ఇంకో డ్యూటీ వేపిస్తారు. కరెక్ట్ అది? అట్లా ఉండద్దు. నిష్పాక్షంగా డ్యూటీలు వేయాలి. ఇప్పుడు మహిళా కండక్టర్లు ఉన్నారు, మహిళా ఉద్యోగులు ఉన్నారు, కండక్టర్ కాదు ఉద్యోగులు ఉన్నారు. ఎంతమంది మీకు 40,000-50,000 మంది, వాళ్ళు 5,000 మంది ఉన్నారు పాపం. అంతే కదా? 5,000 ఉన్నారు. చిన్న సంఖ్య, పెద్ద సంఖ్య లేదు. వాళ్ళకి లైట్ డ్యూటీలు ఇచ్చేదో పెద్ద కష్టం అవే, నాకు అర్థం కాదు. ఆ మహిళా కండక్టర్లో మన భార్యను చూసుకోవాలి, మన బిడ్డను చూసుకోవాలి. మన ఓన్ బిడ్డ ఉంటే ఎట్లుంటుంది? మన బిడ్డ అయితే నువ్వు 11 కూడా రాత్రి డ్యూటీ చేయమని అంటామా? అనం కదా? ఈయన కూడా గంతే. మన బిడ్డగా నీ బిడ్డ మన బిడ్డ కదా? ఆ సోయికి మనం రావాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మహిళా కండక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయంత్రం 7:30-8 గంటలకు డ్యూటీ దిగేటట్టు పెట్టాలి. నిన్ననే దుర్మార్గపు ఉండకూడదు ఒక లేడీ డాక్టర్ని చంపేసి, దరిద్రపు కాడుకోరు. ఏం చేస్తాం? మనం కొన్ని మృగాలని మన మధ్య ఇంకా ఆ శాడిజం ఉంది. కాబట్టి మన బిడ్డలను కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంటుంది. అందువల్ల 7:30-8 లోపల కంపల్సరీ దిగి ఇంటికాడ చేరాలి వాళ్ళు. ఆ డ్యూటీలు పెట్టండి. 11 కొట్టి రాత్రి దాకా ఈ నడవ ఇంకా లేమా? వాళ్ళు తప్ప ఇంకా 44,000 మంది ఉన్నాం. పని చేయమా? తర్వాత వాళ్ళకు ప్రసూతి సెలవు ఉంది, 6 నెలలు ఉంది. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇంకా వేరే సౌకర్యం ఉంది. పిల్లగాని పాప వయసు కానీ బాబు వయసు కానీ 18 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకు 90 రోజులు సెలవు ఇచ్చారు. అదే సదుపాయం వీళ్ళకు కూడా వర్తింపజేద్దాం అనుకుంటున్నాం. ప్రసూతి సెలవు ఉంటుంది 6 నెలలు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే ఉందో చైల్డ్ కేర్ హాలిడే అంటారు దాన్ని. చైల్డ్ కేర్ లీవ్, దిస్ మే బి నోటెడ్ కైండ్లీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ చైల్డ్ కేర్ లీవ్. అది కూడా 3 మాసాలు దొరుకుతుంది. అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు 3 రోజులు వాడుకోవచ్చు. దాన్ని 15 రోజులు అలా పెట్టి అక్కర్లేదు. ఛాయిస్ వాళ్ళకి ఇచ్చి పెట్టాలి. అది కూడా మన అధికారులు వాళ్ళకి ఛాయిస్ పెట్టి నువ్వు 15 రోజులు ఎక్కువ తీసుకోవచ్చు, 3 రోజులు తక్కువ తీసుకోవచ్చు ఉండదు. అట్లా వాళ్ళకి ఎంత అక్కడ ఉంటే అంత తీసుకుంటారు. ఛాయిస్ వాళ్ళకి ఇచ్చేసి చెప్పాలి. ఈ సదుపాయం కూడా చేసుకుందాం మనం. రేపే ఆర్డర్ ఇష్యూ చేస్తారు, అది ఆ ప్రకారం జరుగుతుంది. డ్యూటీలు కూడా ఈ పద్ధతిలో రాత్రిపూట మరి లేట్ నైట్ దాకా పోకుండా 7:30-8 గంటలకు ముగిసిపోయి డ్యూటీలు అవుతుంటాయో ఇది సమ్మతమేనండి మనకు? నీకు కాదు, వాళ్ళకు. ఏమన్నా ఓకేనా? మన బిడ్డలు మనం కాపాడుకోవాలి కదా. కాబట్టి మనం మగవాళ్ళం కొద్దిగా లేట్ నైట్ డ్యూటీలు వేసుకోవాలి, వాళ్ళకు యాలపొద్దుగాల ఇంటికి వచ్చే డ్యూటీ ఇవ్వాలి. డన్? పక్కా కదా? మీరు సహకరించాలి దయచేసి. ఇవన్నీ మంచి, నేను చెప్పేటి చెడ్డవి కావు, అంతే కదా? ఎవరు నష్టం చేసేటి కావు. అల్టిమేట్లీ కార్యం ఎలా తీయాలి? డిపో నడవాలి, మొత్తం కార్పొరేషన్ నడవాలి, అంతేనా కదా? డ్యూటీలు చేయాలి, డబ్బులు రావాలి, ఎవరు ఎప్పుడు చేయాలి అప్పుడు చేయాలి. ఆడబిడ్డలు ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ఈ అవస్థలన్నీ పోవన్నా వద్దా? మీరు కోఆపరేట్ చేయాలి దయచేసి. మీరే పురుషులే డిఎంలతో మాట్లాడి కూర్చుండి, సార్ మా పిల్లలకి ఆడపిల్లలకి ఇట్లా వేయండి, ఓకే మేము 9 o'clock వస్తాం, 11 o'clock వస్తాం, 10 o'clock వస్తాం, మాకు బాధ లేదు, మేము పోగలుగుతాం అని ఆ పరివర్తన కూడా తేవాలి, అంతే కదా? డిపోలో ఇంకో విషయం, ఇప్పుడు యూనియన్ ఉండదు, తొక్క ఉండదు, పనిచేద్దాం. నేనేం చెప్తున్నా మీకంటే, నేను ఒక హామీ ఇస్తున్నా మీకు. నాకు ఎందుకో అనిపించింది చేస్తున్నా. 2 సంవత్సరాలు యూనియన్ లేకుండా పెట్టుకున్నాం. మంచిగా ఉందనుకో, మంచిగా ఉంటే దీన్ని కంటిన్యూ చేస్తున్నా, లేదంటే మళ్ళీ యూనియన్కే పోదాం. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను, అంతే కదా? ఇది ఒకవేళ ఫలితం ఇస్తే సంతోషమే. 2 ఏళ్ళు మనం యూనియన్ ఎలక్షన్ వద్దనుకుని మేము ఎలక్షన్ పెట్టాం అంతే. ఏమైనా ఉత్తగానే ఉంటామా? మంచి యాక్సిడెంట్ మరి ఎవరో ఉండాలి కదా మాట్లాడటానికి.
డిపోకు 2 కార్మికులను వేసుకుందాం. దీనిలో ఎస్సీ ఉండాలి, ఎస్టీ ఉండాలి, మైనార్టీ ముస్లిం ఉండాలి, బీసీ ఉండాలి, ఓసీ ఉండాలి, అందరూ ఉండాలి. మొత్తం 200 మంది. వీళ్ళందరూ కలిపి రాష్ట్ర స్థాయిలో నేను ఒక మనిషిని పెడతాను. పెట్టుకొని వాళ్ళు కోఆర్డినేట్ చేసేటట్టు ఈ బాడీ నెలకు ఒక్కసారి ఎక్కడికక్కడ సమావేశం అవుతుంది. ఈచ్ మంత్ డిపో వైజ్ సమావేశం అవుతుంది, డివిజన్ వైజ్ సమావేశం అవుతుంది, రీజన్ వైజ్ అవుతుంది, స్టేట్ వైజ్ కూడా అవుతుంది. అవి మంచి చెడ్డ ఎప్పటికప్పుడు ఏ రోజు కాదు రిపోర్ట్ కావాలి. ఇక మనకు ఉద్యోగ భద్రత ఉంది కదా ఇప్పటికే. ఊ అంటే తీసేసుడు, ఆ అంటే డిపోస్ పేరు పెట్టుడు ఉండదు. ఇక బంధు అది ఉండదు. ఇక ఇప్పుడు పని ఎటమటం కానియద్దు కదా, పని నడిచే ఉపాయం కావాలి. కానీ నేను డిపోస్ పేర్లో పెట్టినా, నేను ఇళ్ళ పెట్టినా, నా నల్ల పెట్టినా ఆఖరికి అందరూ రిప్రజెంట్లో పడతాం. వీడు కాదు వాడగా ఆయన మొదటి పని పోతుంది. కాబట్టి ఆ టెన్షన్ లేదు, ఉద్యోగం మంచిగా నడుస్తాను కూడా గంట ఎక్కువ పని చేద్దాం, ఏం పోయి ఉంది అంతే కదా. వితౌట్ టెన్షన్ మనం బ్రహ్మాండంగా పనిచేసే కల్చర్ రావాలి. ఇవి తీసుకురాని ఇవేం బ్రహ్మ పదార్థాలు అవా అనుకుంటే కాని పనుల అయ్యేటే కదా. ఇవి ఏది అయిపోయి మీరు పైసలు రావని ఎందుకు ఎందుకు రావు పైసలు అంతే కదా. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి డీప్ స్టడీ చేయండి, అర్జెంటుగా చేయండి. మీది ఇంత వైబ్రెంట్ నెట్వర్క్, ఇంత అసలు మీరు రోజు మీరు ఓని ఊరున్నదా, మీరు ఓని పట్టణం ఉన్నదా? ఇంకా పార్సల్ సర్వీస్ ఎందుకు పెడతలేరా మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు బుడ్డోడు వాడు ఏం ట్రాన్స్పోర్ట్ అది, వాడు నావత అభివత కూడా ఉన్నాడు. వాడు సంపాదించిన కోట్ల మనకు గత పాత్ర తెలివి మనకు లేదా? ఏం కారణం నాకు అర్థం కాదు. ఎవ్రీ డే ఎవ్రీ విలేజ్ పోతున్నాం మనం, ఎవ్రీ టౌన్ పోతున్నాం. ఇప్పుడు చెడిపోయిన బస్సులలో ఒక 500-600 బస్సులు తీసి వాటి గట్టులు మంచిగా చేసి బ్రహ్మాండంగా తయారు చేయండి. ఇప్పుడు అవి ఏం చేయాలి, స్టార్ట్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు గదవారోడు సిద్దిపేటకి వేసే, సిద్దిపేట బొంబాయికి చేస్తారు కదా. ఇట్లా ఈ కలర్ బ్లైండ్ అయినా గా పని మీద పెట్టుంది, ఆఫీసులో కూర్చొని చేస్తారు. రిటైర్ అయినా చేయండి, ఆ పని మీద పెట్టుంది. పానం వాడలేని దానిలో పెట్టుంది, అంతే కదా. నౌకర్ తీసి ఇంటికి పంపించే బజాయ్ ఈ పార్సిల్కి ఇవ్వడం వరకు మన గుంజులు అట్లా. ఇట్లా పనిని ఒకళ్ళ మీద వాళ్ళు పగబట్టినట్టు తీసేటట్టు శత్రుభావంతం కాకుండా ఉన్నోని ఎట్లా కాపాడదాం, యాడాడేట్ చేద్దాం, ఎక్కడ దూరాయించుకుందాం, ఏం చేద్దాం అనే ఆలోచన జరిగితే ఒక కుటుంబంలాగా మనం పనిచేసే కల్చర్ కనుక వస్తే, నేను 100% చెప్తున్నా, మీరు 1.5 సంవత్సరం లోపల 1000 crores సర్ప్లస్కి వస్తుంది. ఆర్టిస్ట్ 1000 కోట్లు 1000 కోట్లు సర్ప్లస్కి వస్తుంది. సంవత్సరానికి కార్మికునికి ₹1,00,000 బోనస్ మీరు చేయగలుగుతారని చెప్తున్నా. ఐ వాంట్ దట్ ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్ కావాలి నాకేం వద్దు. మీరు గా ఆర్టిస్ట్ చేసి చూపెట్టరు, నా జన్మ ధన్యం, అంతే కదా. అద్భుతంగా పని జరగాలి, అందరు నవ్వుకుంటూ పని చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఫైనల్గా ఏదిరా అంటే తెలంగాణ ఆడికి గొప్ప, గది నాకు గొప్ప. నేనే 10 మంది ముఖ్యమంత్రులలో కూర్చున్నా, 10 రాష్ట్రాల్లో కూర్చున్నా. ఎట్లా చేసిందంటే మీకు ఇట్లా కూర్చున్నామే, తనుకున్నాం, గుద్దుకున్నాం, ఆఖరికి ఇట్లా మాట్లాడుకున్నాం, సూరాయించుకున్నవారి వైపు దారి పెట్టినాం, మేము సక్సెస్ అయినాం. అది నాకు గర్వం, నాకు కావాలి గది, అంతే కదా. నేను కోరుతున్న గది. ఇంకో మాట కూడా మీకు నేను హామీ ఇస్తున్నా, సచ్చినా సరే ఒక్క ప్రైవేట్ బస్సు కూడా పర్మిషన్ ఇయ్య. కానీ మీరు పని చేయాలి సుమా. మరి నా మాట పొడగొట్టదు మీరు. ఇది సన్నాసి రాష్ట్రమా, సిపాయి కూతురు రాష్ట్రం, సిపాయి కూతురు రాష్ట్రం అని పేరు రావాలి. బస్సు దొరుకుతుంది మాకు, మేము ట్రావెల్ చేయగలుగుతాం, మేము ప్రయాణించగలుగుతాం. ₹10 పోయినా మంచిగా మా ఆర్టీసీ బస్సు ఉందని ఫకర్గా ప్రజలు చెప్పుకునే పరిస్థితి మీరు తీసుకురావాలి. డన్. ఒక్క రూట్ కూడా ఒక్కటి కూడా 5,000 కాదు, 5 కొత్తలు కూడా అసలు ప్రైవేట్ రానియ. డన్ కదా. మరి ఇంకేం కావాలి చెప్పు. నేను గరీబ్ కానీ ఇంతకనే పని నేనేం చేయాలి? ఇంకా నేనేం చేయను చేస్తా. నేను చెప్తా, ముందుకు చెప్తా చేసేసి. ఇంకున్నాయి ఒడిచిపోలే, ఇవన్నీ కూడా నేను చేస్తా. నాకు కావాల్సిందల్లా ఏంటంటే ప్రాంప్ట్ సర్వీస్ నడపాలి, బ్రహ్మాండంగా బస్సులు నడవాలి, మీరు సంపాదించాలి, నెలకే మార్పు రావాలి, మీరు సర్ప్లస్ రావాలి, మిగులుతూ ఉండాలి డబ్బులు. ఆ డబ్బు ఎవరికి పోతాయి? మనకే పోతాయి కదా, మన వెలిపేరుకే పోతాయి. ఇప్పుడు ఆడపిల్లలు రండి, నేను మీ అధికారులతో మాట్లాడినాను. ఇంకొక అమ్మాయి అండి, ఆమె పేరుంది, మన సూపర్వైజర్స్ ఉన్నారా? ఉన్నావమ్మా?
వేర్ ఆర్ యూ, కమ్ దిస్ సైడ్. ఈ అమ్మాయిని కూడా పిలిచి నేను మాట్లాడింది. ఇప్పుడు కాకి డ్రెస్ వేసుకొని మీరు అంత మంచిగా కనబడతలేదు. ఈ ఆడపిల్లలకి అదేం దిక్కుమాలిన డ్రెస్ అయినా నాకు అర్థం కాదు. బాగాలేదు కదా, అసలే బాగాలేదు. ఈ ఉన్న దేశం భారతదేశం దరిద్రం అంతా మన కానే ఉన్నట్టు అట్టగా మాడాలి కదా. సో దానికి ఒక పని చేయండి. ఇక మీ డ్రెస్ ఎట్లా మీరు నిర్ణయిస్తే మంచిగా ఉంటుంది, మంచిగా ఉండదు. మీ మీ ఏమమ్మా వీళ్ళతో మాట్లాడి ఒక కమిటీ అయిపోయి 4-5 రోజులలో మంచి మెరూన్ కలరా, వాళ్ళకి ఇష్టమైన కలర్తోనే యాప్రాన్ కుట్టిస్తారా, ఏం కుట్టిస్తే వాళ్ళకి ఏది సౌకర్యం ఉంటుంది. ఆ బస్సులో పనిచేసేటప్పుడు టికెట్లు ఇచ్చి మన్ను మచ్చలు అంత ఉంటుంది కాబట్టి దానికి తగు రీతిలో ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ పని చేయండి. మీరు మహిళా కమిటీ జరిగి డిపో మేనేజర్ చేయరు, మేము ఇవ్వాలి చేయమిడ. మీరు ఏం కమిటీ ఆయన చెప్పండి, అమ్మాయి ఆధ్వర్యంలో ఏం చేస్తారో మీరు డిసైడ్ చేయండి. పలానా డ్రెస్ అని చెప్పి అందరికీ అదే ఇచ్చుకుందాం. డన్. అది మీరు సెలెక్ట్ చేయండి. సో దాని ప్రకారం ముందుకు పోదాం. మన కండక్టర్ కూడా మంచిగా అనిపించాలి. తెలంగాణలో జోర్దార్ బయటట్టు ఉండాలి, అంతే కదా. పురుషులు కూడా మార్చుకుని నేను నీ మీద ఖిలాఫ్ లేదు సుమా, ఆయనతో మీరు నా మీద పగబట్టారు. నువ్వు మొత్తం మహిళా కండక్టర్ చెప్తున్నాను, మీరు నా మీద కోపాన్ని రాకుండా అనవసరం. మీరు మార్చుకున్నామంటే కూడా మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళకి సౌకర్యం ఉండాలి, ఇబ్బంది ఉండద్దని నేను చెప్పిన అంతే, అంతే కదా. సో అది ఆ ప్రకారం చేయండి. డ్రెస్లు కూడా మార్చేటువంటి పరిస్థితి రావాలి. తర్వాత ఆడపిల్లల మూతానికి కొద్దిగా టాయిలెట్ లేకుండా ఉంటుంది, నాకు అర్థం కాదు. మీరు మాట్లాడుకున్నాం అట్లా ఉంటుంది ఆ పద్ధతేనా? అర్జెంటుగా దయచేసి 600 సరే 15-20 రోజుల లోపల మాకు టాయిలెట్ సదుపాయం లేదు అని ఇనొస్తే మాత్రం నేను మంచివాడిని కాదు, ఇప్పుడే చెప్తున్నాను. అయిపోవాలి. అదేం పెద్ద ఇష్యూ నాకు అర్థం కాదు. అది ఇష్యూ ప్రపంచంలో అది తొందరగా చాలా ఫాస్ట్గా వేసే టెక్నాలజీ కూడా వచ్చింది కదా. ఆ కిర్బీ షీట్స్ అని మన షీట్స్ ఏదో ఉంటుంది, మీరు తలుచుకుంటే మీరు చేయరు, నాకు అర్థం కానీ తలుచుకోక పంచాయతీ కానీ. కాబట్టి చేంజ్ రూమ్స్, బట్టలు మార్చుకోవాలి, డ్రెస్ మార్చుకోవాలి, అట్లాంటి సందర్భాలు ఉంటాయి. అవి ఉన్నకాడ కొన్ని ఉన్నాయి. అప్పుడు నేను మినిస్టర్ అన్నప్పటి నుంచి కూడా ఉన్నది ఈ పంచాయతీ. ఈ లంచ్ రూమ్ చక్కగా లేవు, చేంజ్ ఓవర్ మంచిగా లేవు అనే పంచాయతీలు ఉన్నాయి. ఇవి కూడా నేను ఏమంటున్నా అంటే వితౌట్ డిమాండ్ మనం చేయాల్సిన పని. ఇది అధికారుల యొక్క డ్యూటీ. లెట్ దేర్ బి నో డిమాండ్ ఫ్రమ్ ద వర్కర్స్. మన బాధ్యత ఇది, మీ బాధ్యత ఇది, అంతే కదా. మీ వర్క్ ఫోర్స్ని మీరు ఎంత గొప్పగా పెట్టుకుంటారు, మీ మహిళా ఉద్యోగులను మీరు ఎంత గొప్పగా పెట్టుకుంటారు, మీ తల్లిని మీ బిడ్డని తెలుసుకుంటారు. దయచేసి గట్టినే చూడాలి, వేరే భావమతిగా. నేను ఒకటే మాట చెప్తాను, సింపుల్. ఈరోజు ఈ మీటింగ్ నుంచి మనందరం కూడా ఒక కొత్త ఉద్దేశంతో, కొత్త ఉద్వేగంతో, ఫ్రెష్ మైండ్తో పోతాం. పాత ఆర్టిస్ట్ గోల్ అది అవసరం లేదు మనకు. ఆ దుకాణం ఎద్దిగా బాగుపడే ఆర్టిస్ట్ ఉండాలి, బతికే ఆర్టిస్ట్ ఉండాలి, భద్రతతో కూడుకున్న ఆర్టిస్ట్ ఉండాలి. మనం బతకాలి, ప్రజలను బతికేయాలి, అంతే కదా. మొన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నేను లేబర్ కోర్టు పంపించుంటే ఒక 2 నిమిషాలు తెగుతుందా పంచాయతీ? ఆడిపోతే మళ్ళీ వీడిపోయి వీడికో హైకోర్టు వెళ్తాడు, హైకోర్టు వాడు సుప్రీంకోర్టు పోతాడు. ఇక నడుతూనే ఉండదు కదా. ఈ లోపల మనం బజార్లో పడతాం. అది వద్దు, ఆ దుస్థితి వద్దని చెప్పి మనం ఈ దారి పెట్టాం. మరి పట్టింది ఏదో పకడ్బందీ ఉండాలి కదా, మళ్ళీ ఆ గమ్యం చేరాలి కదా, ఆ లక్ష్యం సాధించాలి కదా. అదే ఆశతోనే మిమ్మల్ని ఇలా రప్పించుకున్నాను. ఇలా దినం వేరే పని పెట్టుకోకుండా ప్యూర్లీ పొద్దునప్పుడు 2-3 లగ్గాలుంటే పోయొచ్చి భోజనం చేసి కూర్చున్నాం, మంచిగా మాట్లాడుకుందామని కూర్చున్నాం మనం. అటువంటప్పుడు పూర్తి స్థాయిలో నాకున్న అవగాహనటువంటి నిన్న మంత్రి గారు, నేను, ఎండి గారు, సీనియర్ అధికారులు, మన ఈడీలు, మాకు ఎంతవరకు అయితే మాకు అవగాహన కలిగిందో ఆ ఇష్యూలో నేను మాట్లాడాను. ఈ అమ్మాయి కూడా ఉండే నిన్న మాతో పాటు, నేనే పిలుచుకున్నా. సూపర్వైజర్స్ దాని నుంచి పిలుచుకుంటే ఆ అమ్మాయి చెప్పింది, అందరిని పిలిచింది, సార్ సూపర్వైజర్ని కంట్రోల్ రూమ్ పిలిపిండి, వాళ్ళు ఉంటే మంచిదని చెప్పి నేను ఇమీడియట్ మళ్ళీ ఫోన్లు చేసి వాళ్ళని కూడా రప్పించుకున్నాం అందరినీ. ఇప్పుడు ఇక్కడ ప్రతి వాళ్ళం ఉన్నాం మనం. కొంతమందికి ఆ మెకానికల్ మరి వాళ్ళు వచ్చిన లేదు నాకు తెలియదు, వచ్చింది కదా, వెరీ గుడ్, ప్రమాణంగా. సో ఇప్పుడు మెకానిక్లో ఉన్నాము, బస్సు మంచి చేసే వాళ్ళము, బస్సు నడిపే వాళ్ళం ఉన్నాం, డ్రైవర్లు ఉన్నాం, కండక్టర్లు ఉన్నాం, శ్రామికులు కూడా ఉన్నారా, వాళ్ళని కూడా పిలిచిండ్రు. వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కంట్రోలర్ ఉన్నారు, సూపర్వైజర్ ఉన్నారు, డిఎం గారు ఉన్నారు, డిబిఎం గారు ఉన్నారు, రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు, ఈడీ గారు ఉన్నారు. ఇంతగాని ఇంకెవరైతే ఇంకంతే కదా. అందరం ఉన్నాం. మరి ఇక అందరం కలిసి ఈ మాట అనుకుంటున్నాం. ఇక తప్పు జరగద్దు. ఇక నేను రాలేదు భయ, నేను లేకుంటే ముచ్చాడు అన్నది మళ్ళా, అంతే కదా. ఆ పద్ధతిలో చేస్తే, పట్టు పడితే, జట్టు కడితే గ్యారంటీ రిజల్ట్ వస్తుంది, రాకపోతే సమస్యనే లేదు.
100% వస్తుంది. ఎందుకంటే మనం వేరే ఎవరికి వ్యతిరేకం లేం. మన పని మనం చేసుకుందాం అనుకుంటున్నాం, మనం బాగుపడదాం అనుకుంటున్నాం, 10 రూపాయలు సంపాదించుకొని మనం పంచుకొని తిందామని అనుకుంటున్నాం. అంతకుమించి మనం వ్యతిరేకం లేం. కాబట్టి చెయ్యాలి. రేపటి నుంచి దయచేసి కార్మికులను పిలవద్దండి, ఉద్యోగులని పిలవాలి. టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతే. నౌకరవానికి ఎక్కువ ఉండతో తక్కువ ఉండదు, చదువుకున్న దాన్ని బట్టి ఉంటుంది, తెలియజేసిన దాన్ని ఏం లెక్క, అంతే కదా. అందరూ టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్, నో కార్మికులు, నథింగ్. అదే భావం ఉండాలి. ఆ విభజన రేఖ చెరిపేయాలి, అట్నే పని జరగాలి. అది మనకు కావాల్సిన మిత్రం. సో దీంతో రిజల్ట్స్ మనకు రావాలి. తర్వాత ఇంక 2-3 విషయాలని మీరు పనిచేస్తాను. ఇప్పుడు సరే ఎలక్షన్ల సమయంలో నేను ప్రకటించిన, దానికి కారణాలు కూడా ఉన్నాయి చాలా. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు, మన కొత్త రాష్ట్రమైనాం కదా, అనుభవం ఉన్న అధికారులు అవసరం పడతారు మనకు కొంత, మనం లైన్కి వచ్చేదాకా. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టులు కట్టుకున్నాం, అందులో అనుభవజ్ఞులైన ఇంజనీర్లు కావాలి కదా ఆ ప్రాజెక్టులు సక్రమంగా జరగాలంటే. సో రిటైర్మెంట్ అయితే వాళ్ళు రిటైర్ కానిస్తలేము, వాళ్ళు ఉంచుకుంటూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ కూడా నడుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆర్టీసీ మీరు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు, కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, కొంతమంది 30 నా పక్కకి ఇందాక ఒక సూపర్వైజర్ గారు ఇమ్లీ బన్ అని చెప్పిన ఆయన అక్కడ కూర్చుండే, 30 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నాను సార్ అని చెప్పాడు. అంటే 30 ఇయర్స్ నుంచి పనిచేసిన వాళ్ళు, 20 ఇయర్స్ పనిచేసిన వాళ్ళు, అనుభవజ్ఞులు, కొందరు జూనియర్స్ ఉన్నారు. అంతా మీరు అందరూ సమాహారంగా వచ్చారు, సంతోషం. మీకు కూడా ఏం చేద్దామంటే మీ సర్వీస్ ఒక 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుందాం. 58 ఏళ్ళు కాకుండా 60 ఏళ్ళు చేసుకుందాం. సీటీలు కొడతా 60 నాకు అర్థం కాదు కదా, సీటు కొడతారా? ఆయన ఎవరో ఉబ్బిపోయి ఆయనతో సీటు కొడుతుంది. కొడితే కొట్టిండు పర్వాలేదు, కానీ ఇదే మన తెలంగాణ ఇట్లా కొంత ఆగము. జర్రంతా సంతోషంగా ఉబ్బిపోవుడు, కేసీఆర్ బొమ్మ పెట్టి పాల్పోసుడు. జర్ర ఎటమడం కాగానే ఏ సాయి సంసారి లచ్చి దొంగ తిట్టుడు, అంతే కదా. మనుషులము మనం ఒక గొప్ప విజయం సాధించాలి, గొప్ప కార్యక్రమం చేయాలి, అనుకున్న కాడికి చేరాలి అంటే ఆ బాగా సంస్కరణశీలిగా ఉండాలి. మనం మార్పును అంగీకరించే దిశలో ఉండాలి. చాలా స్ట్రక్చరల్గా ఆలోచించాలి, స్ట్రక్చర్డ్గా ఆలోచించాలి, పట్టు పట్టాలి, లేకపోతే కావు. మొండి పట్టు పడితేనే అవుతాయి. కొన్నిసార్లు అర్థం కాని తప్పు అర్థం చేసుకుంటారు, పట్టించుకోవద్దు. మన హృదయంలో తప్పు లేదు కదా, మనం మంచి ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి పట్టించుకునే అక్కడ కూడా లేదు. గట్టిగా అడుగులు వేస్తేనే అది వస్తుంది, మన ఫలితం వస్తుంది. ఆ ఫలితం రాబట్టాలి. అందువల్ల తొందరగా వెంటనే ఉబ్బిపోవద్దు, ఏదైనా కష్టం వస్తే వెంటనే కుంగిపోవద్దు, బ్యాలెన్స్గా పోతూ ఉండాలి, గంభీరంగా పోతుండాలి. రావు సమ్టైమ్స్ మన బ్యాడ్ లైఫ్. మనం ఇన్ని బస్సులు నడుపుతున్నాం, రోజు 30-35 లక్షల కిలోమీటర్లు తిప్పుతాం. అన్ఫార్చునేట్ యానో ఒక బస్సు యాక్సిడెంట్ అవుతుంది, అంత మాత్రం ఇంకా భయపడతామా? తెల్లారి అట్లా కాదు కదా, నడుపుతూ ఉంటాం. మనం బెస్ట్, చాలా బెస్ట్ ఆర్టిస్ట్ మనది వాస్తవాన్ని చెప్పాలంటే. అయితే మనకు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి మనకు. అప్పుడప్పుడు కొన్ని అనుకోకుండా మన చేతులు ఉండేవి, కర్మ దానికి విధి కూడా ఉంటుంది. అంత మాత్రం చేత మనం ఉగనే దిగదారిపోం, బాధపడం కదా. అటు ఈ సీటు కొట్టద్దు, ఇంకోటి కొట్టద్దు, సమాంతరంగా ఉండాలి. కష్టంలో సుఖంలో ఒకటే తారీఖు ఉండాలి. అయితే నేను మాట్లాడేది ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు కదా, మా ఆఫీసర్లు అనుకుంటే ఏంది రా సీఎం గిట్లా మాట్లాడుతున్నాను. ఈ ముఖ్యమంత్రి గ్యాస్ ఎక్కువై చచ్చిపోతానని నేను ఉద్యమంలో మాట్లాడిన ఉపన్యాసం బాగుండే, నాకు ఇష్టం ఉండే. ఇప్పుడు ఇక మాట్లాడదామంటే వెనక ముందు చూసుకోవాలి, రాజీవ్ శర్మ గారిని అడగాలి, ఇది అనొచ్చు నాకు, ఇది అనరాదా పంచాయతీ,
ఏదైనా పోదామంటే ఈ పోలీసు ఆయన బాధ, ఎటు పడతాడు పోరాదు, ఓ బట్ట కొనుక్కోరాదు, బట్ట కొనుక్కో, పెద్ద గందరగోళం. మా పైకి బ్రహ్మచారం బాగానే పడితే లోపల చక్కదనం ఉండదు. ఇది ఉన్నమాట. ఈ మీరు ఆత్మీయులు వచ్చి నేను పంచుకుంటున్నాను, ఇప్పుడైతే ఎవడే అనడం చెప్పింది, అంత చక్కదనం ఉండదు. సో మహిళా సిబ్బంది సంక్షేమ విషయంలో ఒక పని చేద్దాం మనం. ఒక చిన్న కమిటీ, కార్పొరేట్ లెవెల్లో రీజన్ వైజ్ ఒక కమిటీ, డిపో వైజ్ కూడా చిన్న కమిటీ, ఎక్స్క్లూజివ్లీ మహిళలు. అక్కడ కండిషన్స్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఇది మా ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కేర్ తీసుకోవాలి దయచేసి. బికాజ్ యూ నో ద ప్రాబ్లమ్స్. మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలు మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరైతే అధికారులుగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో మీరు మీ లీడ్ తీసుకొని మీరు ఈ కమిటీలు ఫామ్ చేయించి ఎక్కడ కూడా ఒక మహిళా ఉద్యోగికి ప్రాబ్లం రాకుండా వచ్చినా కూడా వెంటనే ఆదుకుంటట్టు దాని పద్ధతి ఏందో మెకానిజం డెవలప్ చేయండి. దాన్ని మనం ఫోర్స్లో పెట్టుకొని ముందుకు పోదాం. అదే పద్ధతిలో 2 years ఏజ్ కూడా పెంచుకుందాం కంపల్సరీగా. మీరు ఇప్పుడు 58 ఏళ్ళకి రిటైర్ చేయరు, 60 ఏళ్ళకి రిటైర్ చేస్తారు కంపల్సరీ. మీ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెరుగుతుంది. తర్వాత కొన్ని పొంగిపోద్దని ఇప్పుడే చెప్పిన నేను. ఎప్పుడు పొంగిపోదాం మనం, ఏ రోజు పొంగిపోదాం? ఆర్టీసీ 1000 కోట్ల లాభంలో ఉందిరా అన్నప్పుడు ఆ రోజు దావా చేసుకుందాం, అంతే కదా. నేను కూడా మీతో చీటీ కొడతారు, అది మనం సాధించే విజయం కిందకు వస్తుంది. అది ఒక పాజిటివ్ అప్రోచ్. ఒక ఏడాది అర్థంలో ఆ దారికి వచ్చేసినాం అనుకో, ఎట్లుంటే చెప్పు పరిస్థితి. మనం ఎంత బాగా మాట్లాడుకుంటూ కూర్చుండి ఎంత ఎంజాయ్ చేస్తాం. చెయ్యాలా. డిపో మేనేజర్లతో నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీరు మీ డిపో కార్మికులు మీరు అందరూ కలిసి ఎప్పుడో 6 నెలలకు ఒకసారి అట్లా వనభోజనానికి పోవాలి. మీరు హ్యాపీగా తినాలి. పెద్ద గ్యాస్ కట్టులో పెట్టుకున్నట్టు ధర్మం అట్లా కాదు కదా. మంచిగా నవ్వుకుంటా జోవియల్గా హ్యాపీగా కమాన్ పావా అందరం పోదాం, పని వనభోజనం పోదాం, పలానా దేవస్థానం పోదాం, పలానా దగ్గరకు పోదాం. మీరే డిపో నుంచే ఖర్చు పెట్టుండి మీరు దాని పేరు ఏమంటారు, అది మిస్లేనియస్ ఎక్స్పెండిచర్లో అందరూ కలిసి కూర్చోండి, మంచిగా ఆడండి, పాడండి, తినండి హ్యాపీగా. అది నేను కోరి అట్లా ఉండాలా. టెన్షన్లు ఎట్లా ఏదో గజంబద్ధ పరిశానం అట్లా కాకుండా హ్యాపీగా చేసే పని డ్యూటీ కూడా మంచి లైటర్ వేలు చేయొచ్చు కదా, చక్కగా చేయొచ్చు కదా. ప్రపంచం అంతా మారుతుంది. ఆధునిక ప్రపంచంలో కొత్త పద్ధతులలో మనుషులు తమ ఆయుష్ పెంచుకుంటున్నారు, మంచిగా బతుకుతున్నారు, ఒకరికొకరు భుజమాని కష్టంలో సుఖంలో కాపాడుకుంటున్నారు. సో అట్లా మనం కూడా చేసుకోవచ్చు కదా, సాధించలేని పని కాదు కదా. మళ్ళీ మీరు ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్. ఐ రిక్వెస్ట్ మై ఆఫీసర్స్ కైండ్లీ డోంట్ ఫర్గెట్ యువర్ గ్రేట్ ఆర్మీ, యువర్ ఆర్గనైజ్డ్ ఫోర్స్. మీరు అన్ఆర్గనైజ్డ్గా లేరు. యూ హ్యావ్ ఎన్ ఆర్మీ విత్ యూ. కొద్దిగా వాళ్ళని లైనప్ చేసి కొద్దిగా మంచి ఫార్మాట్లో పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. నథింగ్ గ్రేట్, అంత పెద్ద కాని పని కాదు. మీరు నేను చెప్పిన పని చేయండి, రిజల్ట్ ఎట్లా నేను చూస్తాను, బ్రహ్మాండంగా వస్తుంది. మీకు కూడా లాభమైంది కదా, మీ దానిలో కూడా 2 ఏళ్ళు వయసు పెరగలేదు. ఇప్పుడు మీకు పెరిగిందా లేదా? మీ వీళ్ళ కార్మిక పుణ్యమని మీకు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు అందరికీ అంతే కదా, రూల్ అన్నప్పుడు అందరికీ ఒకటే కదా. కాబట్టి మీకు కూడా పెరిగింది, మరి మీరు కూడా సంతోషంగానే ఉండాలి. యూ విల్ ఆల్సో షుడ్ బి హ్యాపీ, అంతే కదా. సో అట్లా వనభోజనాలు పెట్టుకోవాలా, మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలా, డీసెన్సీ. అంతే ఏదో గ్యాస్ పెట్టుకుని అంత గందరగోళంలో అట్లా కాకుండా మంచి హ్యాపీగా సంతోషంగా. నిజమైన మనుషులు అన్నప్పుడు జ్వరం రాదా? ఒక సమయం చెప్పలేము. అట్లాంటి వాళ్ళకి డ్యూటీ ఇవ్వకుండా చూసుకోవాలి. ఇంకో కార్మికుడు జ్వరం వచ్చిన పాపను వచ్చి నడిపి పని మన పని పరిస్థితి దెబ్బతిన అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, అంతే కదా. ఏదో ఉంటుంది. మనం ఆయనకి జ్వరం రా, ఇంట్లో బీమార్ అయితే మంచి ఉంటుంది, హైదరాబాద్ పోవాలి చూపించుకోవాలి, ఏదో ఉంటుంది కదా. అవన్నీ ఉంటాయి. ఇంతకుముందు నేను కార్మికులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఆరోగ్య సమస్యల గురించి చెప్పారు. మధ్య చక్కదనం లేదు సార్, మంచిగా లేదు, మొత్తం తారనాకన్న వరకు కూడా చచ్చిపోతాను, అంత దూరంకి వెళ్ళచ్చు కూడా ఇబ్బంది అవుతుంది అనే మాట కూడా చెప్పారు. నేనేమంటున్నా అంటే ఒక పని చేద్దాం మనం. నేను కూడా సీరియస్గా థింక్ చేస్తాను. పానం వాడడం ఉంటే కదా పని చేసి, మనిషి మంచిగా ఉంటే ఏగలుగుతాం, మంచి అని చెడ్డ. ఇక దాని కేర్ తీసుకోవాల్సింది. గవర్నమెంట్లో సిస్టమ్ పెట్టాం. వీళ్ళకి ఏం చేసింది, మీరు వీళ్ళ వరకు పిల్లల వరకు మీరు ఇస్తున్నారు మెడికల్ ఖర్చుల గురించి.
రేపు నుంచి ఆర్డర్ ఇచ్చేసి దయచేసి తల్లిదండ్రులకు కూడా ఇవ్వండి, కంపల్సరీ పేరెంట్స్ కూడా ఇవ్వండి. పెద్దగా జీతం లేదు, తల్లిదండ్రులకు అక్కర పడే మళ్ళీ ఆడికెళ్ళి రావాలి, మళ్ళీ అదో టెన్షన్ వస్తుంది. పేరెంట్స్ కూడా పెట్టండి, మీకు కావాలంటే ఇంకో 100 కోట్లు ఎక్కువ బడ్జెట్లో కానీ ఆ సదుపాయం కూడా పెట్టండి. ఆ టెన్షన్ ఉండద్దు. మీరు కార్మికుడు టెన్షన్లో లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ పనిచేసే వాతావరణం మీరు క్రియేట్ చేయండి. ఎవడో అడుగుడు దానికో పెద్ద యూనియన్ దానికో పెద్ద కథ ఏం అవసరం లేదు. మీరు మనంతా మనమే చేరాదా? చేయొచ్చు కదా, దేని దానికి అనుకుని చేస్తే అయిపోయాయి. ఆ సదుపాయం కూడా కల్పించండి. ఇంకో పని కూడా ఏం చేయండి అంటే ఒక స్కీమ్ డిజైన్ చేయండి. మొత్తం పొలోమని తారనాకే రావన్నా లేదు, మీరు సొంతం దవాఖాన పెట్టకపోయినా ఒక సపోజ్ ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ సెంటర్ లాగా ఉంటుంది, అవతలకి యువతలకు అంతది ఒక 100-150 కిలోమీటర్ల రేడియస్. అక్కడ ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మరి మనం చేయరాబాయి మనకి మా పైసలు ఇస్తామని టైప్ పెట్టుకుని ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తారా? డివైజ్ ఏ ప్రోగ్రామ్ అండ్ షో ఇట్ టు మీ. సమ్ రెఫరల్ హాస్పిటల్ మంచిగా ఉన్నాయి, ఇప్పుడు అంతరం అయిపోయింది, మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ ఇయ్యని మన డబ్బులు కడదాం, మనకి జనమైన ఉండని అక్కడ దక్కనే అయిపోతుంది పని వరుస, అంతే కదా. సో రీజన్ వైజ్ దాన్ని ఏం చేస్తారో నాకు అంత అంత లేదు, నాకు ఐడియా. సపోజ్ పడమటి కంటే నిజామాబాద్లో పెట్టి ఉపాయం చూడండి, సెంటర్ వైటల్ సెంటర్ చూడండి. నిజామాబాద్ కరెక్టా, కామారెడ్డి కంటే ఈ బంద్కున్నలకు ఆ బంద్ కూడా కరీంనగర్ ఈ టైప్లో. హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్ని ఏమో 3-4 జిల్లాలకు వాడండి. ఇక్కడ రంగారెడ్డి వాళ్ళకు, హైదరాబాద్ వాళ్ళకు, ఈ మహబూబ్నగర్ కొత్త పాటుకు దీన్ని దగ్గర వాళ్ళకి కలిపి ఇక్కడ పెట్టి వీళ్ళు ఇది వాడుకొని ఆ పక్క వాళ్ళు అది వాడుకొని మన ఖమ్మం వరంగల్ వాళ్ళకి కలిపి వరంగల్లో పెడతారా? మరి అది ఆలోచించండి ఏం చేయాలనేది. మీరు నాకంటే ఎక్కువ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు వర్కర్స్తో కూడా మాట్లాడండి, ఎట్లయితే బాగుంటుంది అనేది ఒక స్కీమ్ తయారు చేయండి. స్కీమ్ తయారు చేసి మనం అనుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టుకుందాం. అది కూడా 10-15 రోజుల్లో రావాలి. మన దవాఖాన పెట్టుకోకుండా అదే బెస్ట్ సపరేట్ పైసలు పడితే బాగా చేస్తారనుకుంటే ఉన్న మంచి హాస్పిటల్కి ఇవ్వండి. కరీంనగర్లో ఉండే ది బెస్ట్ హాస్పిటల్, వరంగల్లో ఉండే ది బెస్ట్ హాస్పిటల్ చూసి వాళ్ళకి పెట్టండి. దాని ఒక సిస్టమ్ పెట్టుకుందాం, ఆ సిస్టమ్ ప్రకారం చేసుకుందాం. అట్లా వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనకే ఉంటుంది, మంది కూడా కాపాడాడు, అయ్యే పని కాదు. కాబట్టి కొంచెం మనం జీతాలు మంచిగా అయ్యేదాకా, సంస్థ బాగా బతికేదాకా చేసుకుంటూ పోదాం. ఇప్పుడు నా పరంగా నేను చేయాల్సిన అన్నీ చేసిన, ప్రైవేట్ రాని అని చెప్పిన మంచి మాటనే కదా. మనకు పోటీ ఎవరు లేడు, పోటీ ఎవరు లేదని మళ్ళీ స్ట్రైక్ చేస్తే మాత్రం మంచిగా కూడా సుమా, అది మాత్రం జన్మలో చేయకూడదు. అల్టిమేట్లీ మనకు అన్నం పెట్టేవాళ్ళు ప్రజలు, అంతే కదా. ముఖ్యమంత్రి నుంచి కండక్టర్ దాకా, అటెండర్ దాకా మనం పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళకి నష్టం చేయొద్దు, వాళ్ళు దుఃఖపెట్టద్దు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ పండగలప్పుడు కానీ మనం అటు చేయకూడదు, అది చాలా దుర్మార్గం. అల్టిమేట్ కావాలని ప్రాబ్లం రానియద్దు మనం, అంతే కదా. వాళ్ళు మన బస్ ఎక్కి నిన్న మీ అధికారులు చెప్పారు నాకు, సార్ మీరు 20 రూపీస్ పర్ కిలోమీటర్ పెంచిండ్రు, ఈ బేస్ టికెట్ కొట్టుతారు కదా 5 రూపాయలు, అది 8 రూపాయలు అయితే మళ్ళీ సిలేలేదు మా కండక్టర్లు తిడతారు, అది 10 రూపాయలు చెప్తే అయిపోతుంది సార్ అన్న. నేనేమన్నట్టు ఇక పబ్లిక్ పని మీరు నన్ను తిట్టిపిస్తారా అని చెప్పి ఇక తిట్టిన లేదు పర్వాలేదు చెయ్యి 10 రూపాయలు అని చెప్పింది. ఎందుకంటే 1 రూపాయి మనకే ఎక్కువ కదా, నయమే కదా. ఈ పడే తిట్టి ఎట్లా పడతాం కానీ ఇక మరి ఈ చిల్లర బాధ పోతుంది. ఆ రౌండ్ ఆఫ్ చేస్తే 10 రూపాయలు కూడా సంస్థ కూడా కలిసి వస్తాయి. ఇక పడే తిట్టేమో నేనే పడతాను, నన్నే తిడతారు కానీ పెట్టు ఆ నయమే కదా, అది మంచి డెస్టినే కదా. సో అట్టి ఇక 10 రూపాయలు ఉంటుంది బేస్ టికెట్. అంటే నేను ఏమంటున్నా అంటే పిచ్చి పంచాయతీ లేకుండా ఏమేమి మంచిగా చేయగలుగుతామో నా స్థాయి నుంచి ఆలోచించి దొరికిన కొద్ది టైంలో ఇవన్నీ ఆలోచన చేసాం. ఇంకా సమస్య అంటే కూడా మీరు చెప్పచ్చు, ఇవి కాకుండా ఉండేటివి ఇంకొక ఇష్యూస్ ఉంటే ఒకటే రోజు కావు, చేసుకుంటూ పోదాం. నేను చెప్పినటువంటిది ఏంటంటే ఇప్పటిదాకా యూనియన్ కల్చర్లో ఉన్నాం. ఎస్ జరిగింది, మంచో చెడునో చేద్దురు. కానీ నేనేమంటున్నా అంటే మనం మొత్తం ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు వేసుకుంటాం. దాంట్లో ప్రతి డిపోలో ఉంటారు, అక్కడనే ఎక్కడనో ఉండరు. ఈచ్ డిపోకు 2 చొప్పున ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఒక ఆఫీసర్ కానీ ఒక వ్యక్తి ఉంటారు, ఉద్యోగి ఉంటారు. ఉండి ఎప్పటికప్పుడు నిమిషాలలోనే ఇబ్బందులు కలిగితే ఇబ్బందులు కలగయ్యని నాకు భావన ఉంది. ఇంతమందిలో చెప్తున్నాను, ఎప్పుడు ఎట్లా చెప్తున్నాను, మీ అధికారుల సాక్షిగా చెప్తున్నాను, వేరే చెప్తలేదు. చీటికి మాటికి సస్పెన్షన్లు డిపోస్ పేర్లు చేయొద్దామని మీరు అనుకుంటున్నాను. వీఆర్ టేకింగ్ ఏ ప్రెడిక్ట్. మీరు డిసిప్లిన్ పెట్టుకోవాలి, కంట్రోల్ చేయాలి, కరెక్టే, వాళ్ళు ఉంటారు కంట్రోల్.
ఎవరు ఉండడం మన సంగతి చూసుకుందాం. కానీ చీటికి మాటికి చేయొద్దు, ఎటుపడితే అటు సస్పెన్షన్లు చేయొద్దు, ఇంక్రిమెంట్లు ఆపేయద్దు. ఇంకా సమస్యలు ఏమవుతాయని నాకు అర్థం కాదు. రావు కదా. కార్మికుల ఉద్యోగులకు వచ్చే సమస్యలు ఏంటి? ఇక గిట్లాంటివి ఉంటాయి. ఇవి రానప్పుడు వచ్చి చెప్పాయి కదా కథ. ఆ కల్చరే పోతే అయిపోయాయి. అంటే అందరం హ్యాపీగా పనిచేస్తాం, మాకు ఇబ్బందులు లేవు అనే వాతావరణం అయితే కథమే అయిపోయాయి ఎక్కడిదక్కడ. సో కైండ్లీ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్. పాజిటివ్ డైరెక్షన్లో, పాజిటివ్ వేలో ఈ ఈ వ్యవస్థ ఎట్లా మనం నిర్మాణం చేయొచ్చు, ఈ పద్ధతి, ఈ కల్చర్ ఎట్లా డెవలప్ చేయొచ్చు. యూ పీపుల్ విల్ ఎంజాయ్ ఎ లాట్. ఐఎమ్ టెలింగ్ యూ. ఎక్కడైతే మీకు మంచిగా ఉంటుందో, మీకు ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటంటే, తృప్తి ఏంది? జాబ్ సాటిస్ఫాక్షన్. అందరూ కలిసిమెలిసి ఉండి మొత్తం సంస్థలో అందరం బ్రహ్మాండంగా చేసి సంస్థ లక్ష్యాలు సాధించి ప్రజల మంచి పేరు తెచ్చుకొని 10 రూపాయలు ఆదాయం తెచ్చి, అదే కదా కావాల్సింది అల్టిమేట్గా. సో కైండ్లీ డిసైడ్ యువర్ గోల్స్ ఆల్సో. అధికారుల యొక్క లక్ష్యం మీరు ఈడీలతో నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు యాజ్ ఎ సీనియర్ ఆఫీసర్ మీరు వీళ్ళు వచ్చినప్పుడు నేను మొదటి రోజు చెప్పిన వీళ్ళకు, మీకు చెప్పిన మీద నాకు తెలియదు కానీ ఈడీలు వచ్చిండ్రు. నేను చెప్పిన ఈ మొత్తం రాష్ట్రంలో ఆర్టీసీని ఎవరిని అతిగా ప్రేమించినట్టు నేనే ప్రేమిస్తున్నాయా, మీరు ఏమనుకుంటారో ఏం సంగతి చెప్పింది. ఈ సంస్థ మునిగిపోవాలని నేను అనుకుంటలేను, కానీ మీరేమంత పిచ్చి పిచ్చి చేసుకొని ఇట్లా తయారైపోయానని చెప్పి నేను కోపానికి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు నేను మీతో కోరుతున్నా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, 3800 బస్సులు నడుపుతారా? నాకు అర్థం కాదు. ఇవాళ కూడా చూసిన నేను పొద్దుగాల ఆడ పరేడ్ గ్రౌండ్ కాడ. ఇది ఏమైతే నాకెట్లా దొరుకుతుంది ఈ దొంగతనం అంటే? నేను ముఖ్యమంత్రి కదా. ఆ పోయేటప్పుడు ఏం చేస్తారు, ఆయన ఆపుతారు పోలీసులు, నేను వెళ్ళిపోయేదాకా ఆపుతారు. ఒక్క పరేడ్ గ్రౌండ్ కాడ ఓ 25 బస్సులు నిలబడి మీ మధ్యాహ్నం పూట బస్సుకు 2-3 ఉంటారు ప్యాసింజర్. గంత తుట్టికి ఎందుకు నడపాలి మనం బస్సు? నాకు అర్థం కాదు. ఏమక్కర్లేదు. ఉదయం పూట సాయంత్రం పూట దండిగా గిరాకీ ఉంటుంది, మనకు డిమాండ్ ఉంటుంది. పటవాడిలు నడుపుడేందుకు ఎక్కడే లేనప్పుడు 16 రూపాయల కిలోమీటర్ నష్టమా మనకు సిటీలో? నేను మొన్న తీసి చూస్తే నేనే ఆశ్చర్యపడ్డా. బొంబాయిలు లేవండి 3800 బస్సులు. ఎట్లా 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 నష్టం చూడు. ఒక హైదరాబాద్ సిటీ నుంచి వచ్చే నష్టము మొత్తం ఇన్ని జిల్లాల ఆర్టీసీకి వచ్చే నష్టంలో 58%. ఈ 50 ముందర పడుతుంది. ఎల్లమ్మ కూడా పెట్టుకొస్తే మల్లమ్మ మాయం చేసింది అన్నట్టు జిల్లాలలో వాడు సచ్చి చెడి తెలందాక పొద్దాక చలికి ఎండగెత్తే ఈది హైదరాబాద్ మీకు ఎట్లా బతకాలా? ఇది విచారించుకోవాల్సిన విషయమే కాదా? మీరే విచారించుకోవాలా. మరి నష్టం ఎవడు ఊడ్చాలి? అప్పట్లో నేను ఆలోచన చేసి వాడిని మున్సిపాలిటీకి చెప్పినారా, మీ సిటీలో మునుగుతుందిరండి ఆయన, నువ్వు సంవత్సరానికి ఇంటి ఇవ్వమంటే ఇస్తామన్నాడు. ఓ 330 కోట్లు ఇచ్చింది వాడు. మళ్ళా సంవత్సరానికి వీళ్ళు 420 కోట్లు పెట్టి వాడు ఆయన తడపరకింది పెట్టి ఈ తెచ్చుకుంటూ పోతే మాకు మున్సిపల్ పని చేయాలన్నా ఆర్టీసీకి డబ్బులు ఒక అంతకంటే ఇస్తాం కానీ ప్రతి సంవత్సరం 100 కోట్లు పెంచుకొస్తా నష్టము. నేను పిలిచాను, ఏమి రాని అని చేసి మా ఇయ్యలేము సార్, సారీ ఏమనుకోదు, సంవత్సరానికి ఇంత ఫిక్స్ చేయండి ఇస్తాం కానీ ఈ పెంచుకుంటే మాత్రం ఇవ్వమని మాట. అట్లా నేను ఏమంటున్నా అంటే, దయచేసి హైదరాబాద్ ఈడీ గారికి ప్రధాన బాధ్యత, మీరు కూర్చోవాలి, మీ మెదడు కరగదీయండి, మీ సబార్డినేట్లను కూర్చోబెట్టుకోండి, మీ సిబ్బందిని కూర్చోబెట్టుకోండి, మీ డ్రైవర్ల కండక్టర్లు పిలుచుకోండి, కూర్చోండి. రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రూట్లు ఎవి నడపాలి ఎవి నడపద్దు అనేది డిపో మేనేజర్లు దయచేసి మీ కండక్టర్లు మీ డ్రైవర్లను కాన్ఫరెన్స్లోకి తీసుకోండి. వాళ్ళు రోజు జనంలో వాడు సత్తారు కాబట్టి బస్సు ఎటు కావాలి ఎటు నడితే లాభం అవుతుంది పబ్లిక్ చెప్తారు. వాళ్ళకు ఏ టైమింగ్ అయితే బాగుంటుందో వాళ్ళకి తెలుస్తుంది, మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. రోజు జనంలో వాడు సత్తారు కాబట్టి రూట్ ఫిక్సేషన్ ఒకసారి మీ సిబ్బందిని మీరు విశ్వాసంలోకి తీసుకొని చేయండి. ఎటు రాదు లాభం నేను చూస్తే కదా, అంతే కదా. మీరు ఇంకొక పని చేయాలి దయచేసి. మొన్న ఏమైంది, సమ్మె జరుగుతుంది. సమ్మె జరిగే సమయంలో ఒక 2 మనుషులు వచ్చారు నా దగ్గరికి. యాడికెళ్ళి మెదక్ టౌన్కి వెళ్ళి వచ్చారు వాళ్ళు. మెదక్ జిల్లా మెదక్ టౌన్కి వెళ్ళి వచ్చారు. మాట్లాడుకుంటూ అది మాట్లాడి వాళ్ళకి ముచ్చట చెప్పేసారు. మాటలు చెప్పారు. ఇప్పుడు ఈ టెంపరీ పోరగాన్ని పనిచేస్తున్నారు సార్ ఆర్టీసీలో, మంచిగా నిండా మెలుక్కొని తెస్తాను, వాళ్ళు చెప్పిన మాట చెప్తుంది. నిండా 5 నిమిషాలు ఆపైనా సరే సీట్లు నింపుకొని వస్తాను అని మాట్లాడింది. ఆ పని మనం కూడా చేయాలి కదా రేపు. అది నింపుకొస్తేనే మన కడుపు నిండేదే, దాన్ని ఖాళీ పెట్టుకొని పోవచ్చునా? అది క్రైమ్, నేరం. కాబట్టి ఇలా 70% ఓఆర్ని సంకలు గుద్దుకోకుండా 80% చేయాలి. ఆ పట్టు పట్టాలి. అది మీతో సాధ్యమవుతుంది.
అయితే అదే పాల్గొనడానికి తిట్టాడు ఏ ఆగాను అని చెప్పి ఇంకోటి దాన్ని ఎక్కించుకోవాలి అంతే కదా. అది ఉపాయంగా బయట చెప్పేది కాదు, ఇది మందిలో మాట్లాడే ముచ్చట కాదు. ఆలోచన మనకు ఉంది అంటే దానికి నడుతుంది అంతే. ఇక్కడ దొరకడం ప్యాసింజర్ నిడతాం మనం ఇవ్వద్దు కదా. సో అట్లా ప్యాసింజర్లను పెంచడానికి చెయ్యెత్తినా ఏదెత్తినా మంచిగా కనబడితే ఎక్కువ బస్సు అని అడగాలి. మీకు పోటీదారులు ఎట్లా మోపోయినా వాడు ఊరికి 50 డీజిల్ అట్లా మోపోయింది. వాడు అన్న అంటాడు, బావ అంటాడు, ఇంటి ముందరికి పోతాడు, తమ ఎక్కడ ముసలి దానికి సంచి పట్టుకొస్తాడు, ఆటోలు ఎక్కించుకుంటాడు, మళ్ళీ ఈ ఊళ్ళో ఇంటికాడ దించుతాడు, సూట్ కేసు కొట్టి ఇంట్లో పెట్టేస్తాడు. మరి వాళ్ళతో మీరు పోటీ పడతారా? పడతా లేరు. అదే చిన్న బాధ. పోయినసారి నేను అధికారులకు చెప్పిన, అందరు మీ ఇమ్లి బండ్కు రావాలి, అందరు మీ జూబ్లీ బస్ స్టాండ్ రావాలి, మీరు అనుకోవద్దా? ఎవడోడు ఏడాడెక్తారో కాలనీ పంటలు కూడా పెట్టరు, బస్ స్టాండ్లో జాగాలు తీసుకొని 20-30 ఎకరాలు ఎక్కించుకొని సిటీలు అని చెప్పినండి. కొన్ని దిక్కులో పెట్టినట్టున్నారు బహుశా, ఇంకా విస్తరించుకోండి దయచేసి. సిటీలో వేరియస్ ప్లేసెస్ ఇలా ప్యాసింజర్లను సంపాదించుకునే దాంట్లో మనం పోటీ పడాలి. ఇక్కడ ఒకటి మీకు బ్రాండ్ అంబాసిడర్గా నేను పనిచేస్తాను. ఎట్లా అంటే ఆర్టీసీ బస్సులో 100% చాలా సేఫ్ ప్రయాణం ఉంది, అందులో డౌట్ లేదు. చాలా తక్కువ, 0 యాక్సిడెంట్ మీద నడుపుతాం మన బస్సు, చాలా కేర్ఫుల్గా నడుపుతాం. కాబట్టి మనం చాలామందికి ఉంది అభిప్రాయం, ఏమన్నా కానీ సేఫ్గా పోదాం ఇంటికి, బస్సు ఎక్కి నేను పండుకోవచ్చురా బాయ్ అనే అభిప్రాయం ఉంది. ఆ పేరు కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి, ప్లస్ అది ప్రచారం కూడా బాగా చేయాలి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని బట్టి బోర్డు ర్యాష్లు కాదు, చెప్పాలి ఎప్పటికప్పుడు. నేను ఇంకో మాట కూడా అనుకున్నా, ఇక డిస్టెన్స్ ఉండడం కరెక్ట్ కాదు. వెనకడప్పుడు నేను కొత్తగా 30-35 ఏళ్ళకి నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఉండే పద్ధతి, ఇవన్నీ మునిగిపోయినాయి. ఆ లోకల్ ఎమ్మెల్యేతో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి డిఎంలు మీటింగ్ పెట్టేది. వెనకట లోకల్ ఎమ్మెల్యేని పిలిచి, వాళ్ళని పిలిచి, ఆ సర్పంచ్ని పిలిచి అందులో కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేది. కానీ ఇప్పుడు అది జరుగుతలేవు, ఎవరికి కూడా అంత పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, ఇక గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి మంత్రికి చెప్తా, ప్రతి ఎంపీకి చెప్తా, ప్రతి ఎమ్మెల్యేకి చెప్తా, నెలలో ఒక్కరోజు 1 గంటనో 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల బస్సులో ప్రయాణం చేయి, డ్రైవర్తో మాట్లాడు, కండక్టర్తో మాట్లాడు. తర్వాత మీకు బాధలు కూడా తెలుస్తాయి, మంచిగా తెలుస్తాయి, అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. కనీసం 2 నెలలకు ఒకసారి డిపో మేనేజర్ గారితో మీటింగ్ పెట్టుంది, 10 నిమిషాలు కార్మికులు ఉండే సమయంలో, ఎక్కువ మంది ఉండే సమయంలో పెట్టి మాట్లాడు, ఏం జరుగుతుంది, మంచి ఏంది, చెడ్డేంది, మన డిపో బాగుంది, అందరూ పట్టించుకోవాలి కదా. ప్రతి ఒక్క మనిషి, మన ఎమ్మెల్యే సహకరించాలి, మనకు అందరు సహకరించాలి, ఎక్కడికక్కడ శక్తి సమకూర్చుకోవాలి. మనం అనేక రకాలుగా సమకూర్చుకోవాలి. కూర్చుకుంటే ఏమైతే మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం, రిజల్ట్ రాగలుగుతుంది, పాజిటివ్గా మనం అడుగు ముందుకు వేయగలుగుతాం. అది కూడా నేను చెప్తాను, రేపే ఆదేశం ఇస్తాం వాళ్ళకు కూడా. మీ దగ్గర కంపల్సరీ మీ బస్సులో మంత్రి ప్రయాణం చేస్తాడు, ఎంపీ ప్రయాణం చేస్తాడు, ఎమ్మెల్యే ప్రయాణం చేస్తాడు. నెలకు ఒకసారి, నెలకు ఒక పూట, 1 గంట సేపు 2 గంటల సేపు నీకు ఇష్టం దూరం ప్రయాణం చేయి, తెలుసుకో, సాధక బాధకాలు తెలుసుకో, కష్టం సుఖం తెలుసుకో. అదేవిధంగా మీరు ఇంకో పని చేయండి, సిబ్బంది తల్లిదండ్రులకు కూడా మీరు బస్ పాస్ ఇవ్వండి. గతంలో ఉండే మీరు రద్దు చేసిన వారు పొద్దాగా తిరిగారు కదా, యాడుకోబారు పోతారు అటో ఇటో, అంతే కదా, రోజేం తిరిగారు కదా, అని మునిగిపోయేది ఏం లేదు పెద్దగా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి జీతాలు పెద్దగా లేవు, అంత గొప్ప ఆదాయం లేదు వాళ్ళకు, ఉండేదాని మీదే బతకాల. ఇవి కూడా కొంత వెసులుబాటు అయితే ఏమైందంటే కొంత ఖర్చు వెళ్ళినట్టు అవుతుంది. జర సంపాదించుకుంటున్నాం అనుకో, అప్పుడు మళ్ళీ పెంచుకుందాం. ఇక అప్పుడు ఎవడాడతాడు, సంపాదించుకుని తింటాడు అవుతాడా? కాబట్టి మీకు అప్పటిదాకా నేను సపోర్ట్ చేస్తాను, సంస్థ లాభాల్లోకి వచ్చేదాకా అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాను గవర్నమెంట్ నుంచి. మీరు చేయాల్సిందల్లా నాకు లాభాలకు వచ్చి పెట్టాలి, అంతే కదా. ఆ పని చేయండి. వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా దయచేసి బస్ పాస్ వెంటనే రివైవ్ చేయండి, రేపే ఆర్డర్ చేయండి, మీకు 1000 కోట్ల నష్టమేం రాదు, అది కూడా చేయండి. తర్వాత ఎండి గారికి, ఈడీలకు నా రిక్వెస్ట్, మీరు రీజనల్ సెంటర్స్లో ఐడెంటిఫై సమ్ బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడ పంపించండి. మీ డిస్పెన్సరీస్ కానీ, మీ తార్నాక్ హాస్పిటల్ కానీ, ఇతర హాస్పిటల్ కానీ, మీకు ఉన్నటువంటి హాస్పిటల్స్లో మందులు చాలినన్ని పెట్టండి, అవసరమైన మందులు ఉండాలి. మళ్ళీ బయట కొనుక్కపో, ఆడ కొనుక్కపో అని రాయొద్దు. ఏ రకమైన మందులు కావాలో మీరు ఆలోచన చేసి, ఎండి గారు దానికి సంబంధించిన ఈడీ ఎవరో నాకు తెలియదు, మీరు ఒక రివ్యూ చేయండి. అక్కడ సప్లై చేసే మందులు సరిపోయేంత ఉన్నాయా లేవా, ఏ రకమైన మందులు తక్కువ ఉంటున్నాయి, ఎందుకు తక్కువ ఉంటున్నాయి, కారణం ఏంది, కొద్దిపాటి బడ్జెట్ పోతే పెద్ద ఇష్యూ కాదు, కానీ పెట్టండి. ఇవి పెద్ద ముచ్చట్లు అవే నాకు అర్థం కాదు, మీరు కూడా తమాషా కానీ. మీకు ఇంత చదువుకున్న వాళ్ళకి
మనోనికి మనం మందు గోలు ఇవ్వాలి కదా, పెద్ద ఇష్యూ. ఎవరికి పట్టిన గోలు మనకి ఇస్తే అయిపోయాయి. దానికి ఒక పెద్ద సమస్య, దానికి ఒక డిమాండ్ చేయాలి. కూడా వెళ్ళే గిదా ఈ ఎవరు చెప్పాలి, మీకు ఎందుకు చెప్పాలి? మీది మీరే చేయండి, తెలిసి ఈ ముచ్చట నాకు మళ్ళీ పడితే మంచి కూడా నేను చెప్తున్నా. ఇమీడియట్గా చేసేయండి. చిన్న చిన్న విషయాలు కదా ఇవి, చాలా చిన్న విషయాలు. ఈ ఆడపిల్లలు మూత్రానికి వాళ్ళ టాయిలెట్ అవసరం లేదా? నాకు అర్థం కాదు. కంపల్సరీ ప్రతి బస్ స్టాండ్ ఉండాలి, వాళ్ళకి ఉండాలి, ఎక్స్క్లూజివ్ ఉమెన్ టాయిలెట్ ఉండాలి. అది డిపోలో ఉండాలి, బస్ స్టాండ్లో ఉండాలి, ఇంకెక్కడెక్కడ అవసరం అక్కడ పెట్టండి దయచేసి వెంటనే. నా ఈ మాటలు విని ఆడపోయి మిగతా సోదరులందరూ కూడా చెప్పి, మీరు ప్రత్యక్షంగా విన్నారు, వాళ్ళు అక్కడ మీరు చెప్తే వింటారు, మీరు సంజాయించి ఇదంతా జరిగింది, ఇంకా మంచిగా చేసుకోవచ్చు కాబట్టి మనం బాగుపడదామని చెప్పి మీకు ఇవన్నీ సాధించుకొచ్చాం. ఇక ప్రైవేట్ లేదు, తోక లేదు, తొండెం లేదు, ఓన్లీ ఆర్టీసీ మనమే ఉంటాం, బ్రహ్మాండంగా పనిచేద్దామని చెప్పి మీరు క్యాప్చర్ చేయండి, మీరు బాగుపడండి. సంస్థలో ఇంకో 10,000 మంది ఉద్యోగులు పెరగాలి, నేను కోరేది అది. ఈ పార్సల్ సర్వీస్ పెడితే పార్సల్ సర్వీస్లో వస్తారు చాలా మంది పనిచేయాలి కదా. ఇప్పుడు ఇమ్మీడియట్ ఎవరైతే కలర్ బ్లైండ్ వచ్చిన ఇంకో ఆయన పాపం పానం వాడడం లేకుండా కావాలని తీసేసుకోండి, అది కూర్చున్న కాడ చేసే పని కాబట్టి ఆ పద్ధతిలో చేసుకుందాం. వెరసి అందరం ఉందాం, అన్నం తిందాం, 10 మందికి అన్నం పెడదాం, ప్రజలను కాపాడదాం. మీరు మీ కార్యక్రమంలో విజయం సాధించాలి. నేను భగవంతుని మనసు నిండా కోరుకుంటున్నా, మీరు తప్పకుండా సాధిస్తారని నేను ఆశిస్తా ఉన్నా.